కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింపగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించుకుని మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించటమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యములకు మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకునవలనని మీలో ప్రతి వారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నమ్మదగిన మంచి దేవ, మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. మీ అనాది కాల సంకల్పంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. ఎవరు మీ ప్రణాళికలో ఉన్నారో వారిని ఈ స్థలములకు మీరే తీసుకుని వచ్చారు. మా కూడిక, మా కలియక, మా ఆత్మలకు క్షేమాభివృద్ధిని, మా పరిచర్యకు ఎంతో ప్రోత్సాహాన్ని, మా భావి కాలములకు గొప్ప సవాలును మిగిల్చినట్లుగా మీరు కృప చూపమని మమ్మల్ని మేమే నీ మహిమగల హస్తములకు అప్పగించుకుంటూ నీ సహాయాన్ని కోరుతూ యేసు నామములోనే స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ పరిచర్య హృదయాలతో చేసే పరిచర్య. పేపర్తో పని పెద్ద కష్టం కాదు. ఆఫీసుల్లో కూర్చొని పేపర్తో పనిచేసే వాళ్ళు కొంత ఒత్తిడికి లోనైనా పర్వాలేదు, వాళ్ళు మరీ అంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి వాళ్ళకి రాకపోవచ్చు. యంత్రాలతో పనిచేసే వాళ్ళు ఆ యంత్రాలతో పనిచేసి వాళ్ళు ఇళ్ళకు వెళ్ళి విశ్రాంతిని పొందుతారు. ఆ యంత్రాల సంగతే మర్చిపోయి బ్రతకొచ్చు. ఆ పేపర్ల సంగతే మర్చిపోయి వారి కుటుంబంలో సంతోషంగా కుటుంబ సభ్యులతో బ్రతకొచ్చు. కానీ మన పని హృదయాలతో చేసే పని. అది మన హృదయాలను చాలా బాధపరుస్తూనే ఉంటుంది. అందులో కాపరి పని చాలా కఠినమైన పని. కాపరి బతుకు ఎంత ఇబ్బందో మీతో చెప్తాను, వినండి. కాపరిగా జీవించడం, ఒక సంఘములకు కాపరి పరిచర్య అందించడం చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. మనం బాగా బట్టలు వేసుకొని కనబడ్డామనుకోండి, ఈ మధ్య మా సేవకులకి పూజ ఎక్కువైంది అంటారు. కొంచెం మనం చింపిరిగా కనబడ్డామనుకోండి, అదే నోరులు ఏమంటాయనంటే మా కాపరి మా పరుగులు తీసుకున్నాడండి అంటారు. మనం ఏదైనా మన కలిగిన వాహనం మీద మనం తిరుగుతున్నాం అనుకోండి, ఈ మధ్య మా పాస్టర్ గారికి ఎక్కడి నుంచి ఊడిపడుతుందో తెగ కార్ల మీద, మోటార్ బైకుల మీద తిరుగుతున్నాడంట. సైకిల్ మీద మనం వెళ్ళి సేవ చేస్తున్నాం అనుకోండి, మరీ అంత నీరసమైన బతుకుతాడు ఏంటండి అని చెప్పి తప్పు పడతారు. మనం ప్రసంగాలు చేసినప్పుడు వాక్యముతో వాక్యాన్ని కలిపి అలా చెబుతున్నాం అనుకోండి, ఈ మధ్య ఏంటోనండి అంతా వాక్యమే బోరు కొట్టిస్తున్నాడు అంటారు. కొన్ని మధ్యలో కొన్ని ఉదాహరణలు పెట్టి వాళ్ళకి అర్థమగినట్లుగా చెబుతామని ఉదాహరణలు కొన్ని పెడితే ఏంటోనండి ఈ మధ్య మా సేవకుడికి పిట్ట కథలు ఎక్కువైపోయాయి అంటారు. అర్థమవుతుందా? మనం వాళ్ళ గృహాలు క్రమం తప్పకుండా దర్శిస్తే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? ప్రతి నెల బలి హాజరేసుకుంటాడండి అంటారు. మన గృహాలు దర్శించడం మానేసామనుకోండి, ఈ మధ్య గృహదర్శనాలు అనే పనే చేయడం లేదండి అంటారు. అర్థమవుతుందా? కాపరి బతుకు అడకత్తెరలో పోక చెక్క లాంటిది. ఎటెళ్ళినా కోస్తారు మనల్ని ఈ మనుషులు. ఇంకో సంగతి తెలుసా?
చాలా కాలం కిందట కేర్ హాస్పిటల్లో మన హైదరాబాద్లో, అప్పుడు కార్డియాలజీ హాస్పిటల్స్ ఎక్కువ లేవు. మన స్టేట్ అంతా కూడా ఈ కార్డిక్ సర్జరీస్ చేసుకోవడానికి హైదరాబాద్లో అయితే నిమ్స్ లేకపోతే కేర్ రావాలి. కేర్ హాస్పిటల్లో జరిగే ఆపరేషన్స్ సర్వే వాళ్ళు వేస్తే ఎక్కువ మంది ఈ గుండె ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు ఎవరు అంటే దేవుని సేవకులేనట. అంటే అరే చింతించవద్దు, మీ చింత యావద్దు దేవుని మీద వెయ్యండి అని వాక్యం బోధించే సేవకులే చింతలు పెంచుకొని, రక్తపోటులు పెంచుకొని, చివరికి వీళ్ళు కార్డిక్ సర్జరీకి రావాల్సి వచ్చిందేంటి అని అంటే, వినండి ప్రియులారా, చింతించవద్దు అని చెప్పే మనమే చింతలు వేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాటిని అధిగమించే వాళ్ళు చాలా స్వల్ప సంఖ్యాకులుగా కనబడతారు. ఎందుకో తెలుసిన, మన శత్రువు అపవాది మన మీద వాడు పనిచేస్తూనే ఉంటాడు. మన చుట్టూ ఉన్న మనుషులందరి బాధలు మన బుర్రలోనే పోస్తారు. మన బాధలు మనకు తక్కువైనట్టు, మన కుటుంబంలో మనకున్న బాధలు బందీలు మనకున్నాయి. మన సంఘస్థుల్లో ప్రతి కుటుంబం యొక్క సమస్య అది మన తల మీదనే ఉంటుంది. ఒకడే నోర్లే మనల్ని విమర్శిస్తాయి. ప్రేమతో మనతో కలిసి ఉండే వాళ్ళే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎన్నోసార్లు సంతోషంగా నవ్వవలసిన సేవకులని చాలాసార్లు లోపల మనం కుమిలిపోవలసి ఉంటుంది. ఇవన్నీ కాపుర పరిచర్యకు వచ్చిన ఒక వ్యక్తికి ఇవి సర్వసాధారణం అని అనుకుంటే మనం ధైర్యంతో మనం ముందుకి మనం వెళ్ళే అవకాశాలు మనకు దొరుకుతాయి. లేకపోతే ఎక్కడో నిలిచిపోతాము, మనం కృంగిపోతాము, మనల్ని ఏడిపిస్తారు, మనల్ని చాలా దుఃఖానికి మన సంఘస్థులే, మన బిడ్డలే అనుకునే వాళ్ళే మన గుండె జబ్బుకి వారు కారణమవుతారు. మీరు ఇక్కడ ఉన్నారా? కనుక సేవకుల విషయాలు గమనించాలి. సేవకులు కాని వాళ్ళు కూడా మీరు ఈ స్థలంలో ఉంటే మీ కాపరి హృదయమును మీరు ఎప్పుడూ కృంగ చేయొద్దు. మీ పైన కాపరి మిమ్మల్ని బట్టి చింత చేస్తాడు అని మీ మనసులో ఉంచుకోవాలి. మా దగ్గర ఒక పాట ఉంటుంది తెలంగాణ స్టైల్లో, కాపరి హృదయమును కృంగా దియ్యకురా, నీ పైన కాపరి చింత చేస్తాడు, దొంగ బ్రతుకు నీవు బతికితే ఓ చెల్లమ్మ, నీ దొంగ బ్రతుకు బయట పెడతాడే అని మా దగ్గర ఒక పాట ఉంది. కనుక నీకు దేవుడు అనుగ్రహించిన కాపరి నీకు ఒక తండ్రి, ఆయన హృదయం ఎప్పుడూ కృంగినట్లుగా నీవు జీవించకూడదు, అతను బాధ పెట్టకూడదు. అలా చేస్తే ప్రియులారా, మన పైనున్న కాపరి, ప్రధాన కాపరి, ఆయన నిజంగా మనందరి విషయమై చింతపడతాడు అనే మాట మీ మనసులో ఉండనిమ్మని కోరుతున్నాను. ఇంత ఉపగ్రామం చెబుతున్నాం ఎందుకు బాబు అని అంటే, కాపరి పరిచర్య ఎంత కష్టమో కాపర్లు అనుభవాలు గుండా వెళ్ళే వాళ్ళకి తెలుసు. మీకు తెలియకుండానే విశ్వాసులైన వారు కాపర్లను ఎంత బాధ పెడుతుంటారో అది మీకు తెలియాలి. మీకు తెలిసిన మేము అనుభవాలు గుండా సాగుతున్న మా పనేంటో మేము అర్థం చేసుకుని వెళ్ళవలసి ఉంది కనుక 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం మొదటి 13-12 వచనాలను ఆధారంగా చేసుకొని కాపరి పరిచర్యలో పౌలు తను ఎలా బ్రతికాడో, ఎలా బ్రతకాలని మనకు పాఠాలు మిగిల్చాడో అది నేను మీకు చెప్పగోరుతున్నాను. మనం చదివిన ఈ 12 వచనాలలో సంఘములో కాపరిగా తన మీద తాను పౌలు ఒక 3 చిత్రాలు వేసుకున్నాడు. దీనికి ఇంగ్లీష్లో ఇట్లా చెప్పవచ్చు, ద పోర్ట్రైట్స్ ఆఫ్ ఎ పాస్టర్. ఒక కాపరికి చిత్రాలు ఇవే అని మన 12 వచనాల నుంచి మనం నేర్చుకోవచ్చు. ఈ 12 వచనాల్లో పౌలు భక్తుడు సంఘములో కాపరికి 3 చిత్రాలు వేశాడు. మొదటి చిత్రం ఏమిటంటే నమ్మకమైన గృహ నిర్వాహకుడు, ఫెయిత్ఫుల్ స్టీవార్డ్ అన్నాడు. తన మీద తానే వేసుకున్నాడు, నేను సంఘములకు కాపరిగా, సేవకునిగా నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా పనిచేశాను అని తన గురించి తానే సాక్ష్యం ఇచ్చుకున్నాడు. రెండవది ఏంటంటే ప్రేమించే తల్లి లాంటి వాడు కాపరి, లవింగ్ మదర్. ఇది ఒక కాపరి పరిచర్యలో ఉండేటువంటి వ్యక్తి యొక్క చిత్రం. మూడవ చిత్రం పౌలు భక్తుడు ఏమేస్తాడు అంటే ఒక బాధ్యత కలిగిన తండ్రి. ఆ చిత్రం రెస్పాన్సిబుల్ ఫాదర్, ఒక బాధ్యత కలిగిన తండ్రి లాంటి వాడు కాపరి.
మనము ఈ పనికే మనం పిలువబడ్డాం. అది మనకు అర్థమైతే ఏడిపించే వాళ్ళు ఉన్నా, రొగ్గదీసే వాళ్ళు ఉన్నా, గుడ్డ మీద తన్నిన వాళ్ళు ఉన్నా, ముఖం మీద ఉమ్మలేసిన వాళ్ళు ఉన్నా, మన కాళ్ళ కింద గోతులు తీసిన వాళ్ళు ఉన్నా, ఈ అన్ని పరిస్థితుల మధ్య ఎస్ నేను ఇందుకే పిలువబడ్డాను, నేను దేవునికి నమ్మకస్తునిగా సాగిపోతాను, సరే వాళ్ళ సంగతి దేవుడే చూసుకుంటానులే అనేటువంటి ప్రియుల వైఖరితో సేవలో బతకడం మనకి చేతనవుతుంది. దీని సంగతులు సేవకులు చెప్పినప్పుడు వాళ్ళ పని వాళ్ళని నమ్మకంగా చేయనివ్వండి. వాళ్ళ పనికి ముందర కాళ్ళకు బంధం వేసినట్లుగా విశ్వాసులైన వారు ఇక్కడ ఎవరైనా కూర్చుంటే నీ కాపరి దృష్టిని వెళ్ళే పనిలో నీ జీవితము, నీ మాట లేక నీ చర్యలో ఆయన కృంగదీసేలాగా ఎన్నడూ చేయొద్దని విశ్వాసులకు నేను మనవి చేస్తున్నాను. కనుక ఇటు సేవకులు విశ్వాసులు కలిసి కూర్చున్న కూడిక కనుక ఇలా మాట్లాడవలసి వస్తుందన్నమాట. సరే, పౌలు అంటున్నాడు, నేను సంఘములో ఒక కాపరిగా, నేను నమ్మకమైన గృహ నిర్వాహకునిగా పనిచేశాను, నేను ప్రేమించే తల్లిలాగా నేను పనిచేశాను, బాధ్యత కలిగిన తండ్రిలాగా నేను పనిచేశాను. అందుకనే 3 వారాల సంఘం అంత బాగా ముచ్చటగా పెరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. 3 వారాలలో అంత మాదిరి గల సంఘం ఎందుకయింది అంటే ప్రియులారా తను ఎలా పరిచయం చేయాలో అలానే చేసి ఆయన చూపించాడన్నమాట. సరే, 1వ వచనం నుండి ప్రియులారా 6వ వచనం వరకు అతను నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా పనిచేశాడు. ఫెయిత్ఫుల్ స్టీవార్డ్. ఒక కాపరి, ఒక సేవకుడు అనగా అతను నమ్మకమైన గృహ నిర్వాహకుడు. మిత్రులారా వినండి, ముందు అది చెప్పే ముందు నేను గృహ నిర్వాహకుడు అంటే అర్థం ఏంటో చెప్తాను. గృహ నిర్వాహకుడు అనగా అన్ని తనవి అన్నట్లుగా పనిచేస్తాడు, కానీ ఏమీ తనది కాదు, అది ఇచ్చిన యజమాని యొక్క సంక్షేమం కొరకు పనిచేస్తాడు. ఇది అర్థమవునట్లుగా చెప్పన, పొతీఫరు ఇంటికి యజమాని ఎవరిలా ఉన్నారు? యోసేపులా ఉన్నాడు. కానీ యోసేపులా అంత కాదు. మరి ఎవరి సంక్షేమం కొరకు ఆయన పనిచేస్తున్నాడు? పొతీఫర్ సంక్షేమం కొరకు పనిచేస్తున్నాడు. పొతీఫర్ వెల్ఫేర్ ఆయనకి కావాలి. పొతీఫర్ అంతా తనదే అనుకుంటున్నాడు, కానీ ఏది తనదే కాదు. ఆయన ఇంట్లో గృహ నిర్వాహకుడు. ఏదో తనకి ఇచ్చేటువంటి జీతభత్యాలో బహుమానము ఉంటుందంతే. కనుక సేవకుడు అంటే వినండి, సంఘం మనదా కాదే, సువార్త మనదా కాదే, అంతెందుకు మనకున్న ఆయుష్ మనదా అది కాదే. ఇదన్నీ ఎవరిది అంటే దేవునిది. మరి ఎవరి కొరకు పనిచేస్తున్నాము? దేవుని యొక్క సంక్షేమం, దేవుని యొక్క సంకల్పం ఈ భూమి మీద నెరవేర్చబడడానికి మనము పనిచేస్తున్నాం. గృహ నిర్వాహకుడు అనే మాటకు వినండి ప్రియులారా, డైకోనమై, వైకోనమై అనేటువంటి గ్రీకు పదాల నుంచి మనం అర్థాలు తీస్తే 3 అర్థాలు వస్తాయి. మొదటి అర్థం ఏంటంటే మేనేజర్ అని అర్థం. గృహ నిర్వాహకుడు అనగా మేనేజర్, నిర్వాహకుడు. మనము దేన్ని నిర్వహించే వాళ్ళం? వినండి ప్రియులారా, పౌలు ఇక్కడ చెప్పాడు. 4వ వచనం చూడండి. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై అన్నాడు. సువార్తను దేవుడు మాకు అప్పగించాడు. కాపరులమైన మనము సువార్తకు గృహ నిర్వాహకులం, దాన్ని సరిగా నిర్వహించాలి. మన మేనేజర్స్ సువార్తకు. రెండో అర్థం ఏంటి అంటే గృహ నిర్వాహకుడు అనగా సంరక్షించేవాడు, వార్డెన్ అని అర్థం. వార్డెన్ తన పిల్లలు కాదు, కానీ వారి సంరక్షణంతా చూస్తాడు కదా. హాస్టల్ వార్డెన్ ఉంటాడు, ఆ పిల్లలంతా ఆయన పిల్లల కాదు, ఎవరి పిల్లలో ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. అలాగే సువార్త మనకు అప్పగించబడింది, దాన్ని మనం సంరక్షించాలి. ఎందుకు సంరక్షించాలి అంటే సువార్త మీద దాడులు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సువార్తలో ఏ సత్యాలైతే ఉన్నాయో దాని మీద దాడి చేసి సువార్తను కలిపి చెరిపి సువార్తను పాడు చేసే మనుషులు ఉన్నారు, తప్పుడు బోధకులు ఉన్నారు, భిన్నమైన బోధకులు చేసే వాళ్ళు ఉన్నారు. కనుక సేవకుడు అనగా వినండి, సువార్తకు నిర్వాహకుడు, సువార్తకు సంరక్షకుడు. ఇది 2వ అర్థం. 3వ అర్థం ఏంటంటే గృహ నిర్వాహకుడు అనగా ట్రాన్స్మిటర్ అని అర్థం. ట్రాన్స్మిటర్ అంటే వ్యాపింప చేసేవాడు.
ఇప్పుడు మన ఇంటి ముందు ఒక ట్రాన్స్మిటర్ ఉంటుంది, దానిలోనికి బోల్డ్ అంత పవర్ వస్తుంది. ఈ ట్రాన్స్మిటర్ ఏం చేస్తుంది, తనలోనికి వచ్చిన పవర్ ని ఆ ఇంటిలోనికి ఒక తీగతో, ఈ ఇంటిలోనికి ఒక తీగతో, ఆ ఇంటిలోనికి ఒక తీగతో ఆ కరెంట్ అంతటినీ కూడా అది డిఫ్యూజ్ చేస్తుంది, వ్యాపింప చేస్తుంది అన్నమాట. కనుక సేవకుడు అనగా సువార్తను వ్యాపింప చేసేవాడు అంటున్నారా. 3 మాటలు జ్ఞాపకం పెట్టుకోండి. మనము నమ్మకమైన గృహ నిర్వాహకులుగా మనం ఉండాలని దేవుని చిత్తం అని చూపిస్తారు వాక్యంలో. సేవకుడు అనగా అతను నమ్మకమైన గృహ నిర్వాహకుడు అనగా సువార్తను నిర్వహిస్తాడు, సువార్తను సంరక్షిస్తాడు, సువార్తను వ్యాపింపజేస్తాడు. అదే ఆయన డ్యూటీ. అందుకొరకు ఆయన పిలువబడ్డాడు. అయితే గృహ నిర్వాహకుడుగా పిలువబడిన వారు ఎట్లుండాలట? పౌలు ఇలా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఇలా రాసి ఉంది, ప్రియులారా, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును ఒకరొకలాగా మరొకరు మరోలా ఉండడానికి అవ్వదు. గృహ నిర్వాహకులో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట. చెప్పండి, అవశ్యము అంటే ఎసెన్షియల్, తప్పనిసరి అని అర్థం. ఇది ఆప్షనల్ కాదు, ఇది ఎసెన్షియల్. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, అట్లా కాదు. నమ్మకముగా ఉండడం అవశ్యం, అంటే అది తప్పనిసరి. కనుక గృహ నిర్వాహకులుగా చేయబడ్డాం. దేవుడు తన సువార్తను మనకు అప్పగించాడు. కనుక ఈ సువార్తకు నిర్వాహకులంగా, సంరక్షకులముగా, దాన్ని వ్యాప్తి చేసే వాళ్ళంగా నమ్మకమైన వారమై ఉండుట. చెప్పండి, ఏంటి? అవశ్యం, తప్పనిసరి. సరే, అపొస్తలుడైన పౌలు సువార్తకు మంచి గృహ నిర్వాహకుడుగా సంఘములో ఎలా పనిచేశాడో ఈ 6 వచనాల్లో 4 సంగతులు చెప్పాడు. వింటున్నారా? ఈ 6 వచనాల్లో 4 సంగతులు చెబుతున్నాడు. మొదటి సంగతి ఏంటంటే మేనర్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. అతని సేవా విధానం ఎట్లా ఉండేది? ఏ సేవా విధానంలో ఆయన మీ మధ్య పనిచేశాను అని చెబుతున్నాడు తెలుసా? చూడండి, చదువుతున్నాను. 2వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. వినండి చాలా జాగ్రత్తగా. దీనిని మేనర్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అంటాం. అతని సేవా విధానం ఇలా ఉందట. ఏ విధానం? సుఖ విధానమా? అమ్మా చెప్పండి. సుఖాలు అనుభవించు సేవ చేశాడా? వినండి ప్రియులారా, చీకట్లో ఉన్నవారు, అంధకారంలో బతుకుతున్నవారు, సాతాను కబంధ హస్తాల్లో నలిగిపోతున్నవారు, నరకపు పాశముల చేత కట్టబడిన వారు, నరకానికే పరిగెత్తుతున్న వారిని దేవుల్లోకి తీసుకుని రావాలి అంటే ఒక సేవకుడు తప్పనిసరిగా ఒక 3 గుండా ప్రయాణం చేయాలి. ఆ 3 సేవా విధానం అనుకోవాలి. ఏమిటా 3? చూడండి, చాలా బాగా చెప్పాడు. ఫిలిప్పీలో వచ్చింది, మీ దగ్గర వచ్చిందన్న. తెస్సలోనికే రాకమునకు ఆయన ఫిలిప్పీలో సేవ చేశాడు. ఫిలిప్పీలో ఏమొచ్చిందట? 2వ వచనం. మీరు ఎరిగినట్టే ఫిలిప్పీలో ముందు శ్రమపడి, సఫరింగ్ అన్నాడు, అవమానము పొంది, షేమ్ అన్నాడు, పోరాటముతో, ప్రియుల స్ట్రగుల్ అన్నాడు. ఈ 3 గమనించాలి. ఒక సేవకుడు తన సేవా విధానంలో సఫరింగ్, వినండి, షేమ్, అట్లనే ప్రియులారా స్ట్రగుల్ అనుభవించే విధానమే నా సేవా విధానం అనుకోవాలి. అనుకుంటే వినండి ప్రియులారా, శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా, పోరాటం వచ్చినా, ఏదో నాకే జరిగిపోతుంది, నేను ఒక్కడే అని బాధపడాల్సిన పరిస్థితి మనకి రాదు. ఇవి సర్వసాధారణం. నేను ఇందుకొరకే పిలువబడ్డా. ఎందుకొరకు? నేను శ్రమలు అనుభవించడానికి పిలువబడ్డా, నేను అవమానం పొందడానికి పిలువబడ్డా, నేను ఖచ్చితంగా పోరాటంలో ఉండడానికి పిలువబడ్డా. ఈ 3 ఏంటి? ఒకటి కాదా అంటే ససేమిరా ఒకటి కాదు. శ్రమలు వేరు, అవమానం వేరు, పోరాటం వేరు. ఇలా చెప్తాను. శ్రమలు శరీరానికి సంబంధించినవి కదా. ఏమంటే మనుషులు కొడతారు, మనుషులు మన శరీరాన్ని గాయపరుస్తారు, మన శరీరానికి చాలా ఇబ్బందులు పెడతారు. ఇది శరీరానికి వచ్చేవి శ్రమలు.
వినండి ప్రియులారా, ఏ సేవకుడు అయితే శ్రమలు వద్దు అనుకుంటాడో ఆ సేవకుడు పరలోకానికే పనికిరాడు. ఇక్కడ ఉన్నారా? ఎందుకంటే బైబిల్ ఇలా రాస్తుంది, చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం చదువుతున్న 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించెను. మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అనేకమైన శ్రమలను అనుభవించాలి. శ్రమలు లేకుండా పరలోక రాజ్యం లేదు. ఎవరి పరలోక రాజ్యానికి లేక దారి, అది శ్రమలే ఒక మంచిది. యేసు ప్రభువు నమ్మితే అంతా నీకు సుఖాలేనమ్మా. ఏమండి, నీ నడిచిన దారంతా ఏమండి రాజబాటేనమ్మా. నువ్వు పడుకున్న దారంతా ఏమండి పూలబాటేనమ్మా. నువ్వు అందనాలు ఎక్కుతావు, అన్నీ బాగుంటాయి అనే మాట అది సంపూర్ణమైన సువార్త కాదు. ఇవన్నీ దేవుడితో సంబంధం ఉంటే మనకి ఏ సుఖం కావాలో, ఏ క్షేమం కావాలో మనకెవరికి ఆయనకి ఎవరికి ఇస్తాడు అని వేరే విషయం. కానీ యేసు ప్రభువుని నమ్మితే శ్రమలు సర్వసాధారణమైన విషయం. మీరు ఇక్కడ ఉన్నారా? ఎవరి శ్రమలు వద్దు అనుకునే క్రైస్తవుడు, ఎవరి క్రైస్తవ సంకల్పమే మనకు అర్థం కాలేదు. నేను గతించిన ఒక 10 రోజుల క్రిందట సౌదీ అరేబియా అనే దేశంలో నేను మినిస్ట్రీ చేయడంలో ఉన్నాను. పరిచర్యకు పిలువబడ్డాను. బైబిల్ పట్టుకొని బయటికి తిరగడానికి వీల్లేదు. మన బ్యాగ్లో బైబిల్ దొరికిన ముత్తావాసి అంటారు. ముత్తావాసి అంటే రిలీజియస్ పోలీస్. ఏమంటే పరిసయ్యులకు ఎంత ఇష్టం ఉంటుందో, వీళ్ళు ఇమామ్స్ అన్నమాట, ముస్లిమ్స్ నడిపించే గురువులు, వీళ్ళకి రిలీజియస్ పోలీస్ అంటారు. వాళ్ళు కానీ కేసు పెడితే ఎప్పటికీ బయటకు రాలేడు. వాడి పేక కత్తిరించబడుతుంది, లేకపోతే కొరడా దెబ్బలు కొడతారు, ఎవరిని చీకటి గదిలోనే ఉంచుతారు. కానీ వాళ్ళు బయట తిరుగుతుంటారు, గమనిస్తుంటారు. ముత్తావాసి. వినండి ప్రియులారా, ఈయన ప్రాంతానికి దిగాను ఎయిర్పోర్ట్ లో. ఒక బ్రదర్ వచ్చాడు. బ్రదర్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చాలా పెద్ద ఇల్లు అయింది. నేను అన్న, బ్రదర్ ఎంతమంది ఉంటున్నారు ఇంట్లో అన్నా? నేను ఒక్కడేనన్నా అన్నాడు. నేను ఒక్కడంటే ఎంత ఒక్కడికి ఇల్లేందుకు, ఇన్ని గదులు ఏమున్నాయంటే రెండన్నా చూపిస్తానన్నాడు. నేను ఆ గదులు చూడడానికి వెళితే భలే ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆయన పడగది ఒకటి, ఆయన కిచెన్, తర్వాత అతను ఎవరో బయట వస్తే కూర్చోడానికి ఒక సిట్అవుట్ రూమ్ ఒకటి బాగుంది. మిగిలినవన్నీ చెత్త గుట్టల్లా పడేసి ఉన్నాయి. బ్రదర్ ఇదేంటి అన్ని చెత్త రూములు ఉన్నాయంటే, చెత్త రూములు కాదన్నా, కావాలంటే వెళ్ళి చూడండి అన్నాడు. నేను జాగ్రత్తగా గమనిస్తే అది దుమ్ము పట్టినటువంటి దుప్పటి, దుమ్ము పట్టినటువంటి ఒక ప్లాస్టిక్ పేపర్, ఇవన్నీ ఎత్తుతుంటే దాని కింద బైబిల్ యొక్క లిటరేచర్ ఉంది. ఇదేంటి బ్రదర్ అంటే, అన్న ఈ పని కొరకే నేను పిలువబడ్డానన్నా. ఈ సౌదీ అరేబియా దేశంలో అన్ని ప్రాంతాలకి నేనే బైబిల్ సర్క్యులేట్ చేస్తానన్నా. బైబిల్ ఎలా పంచుతున్నానని తెలిస్తే నేను ఎప్పుడో చంపేస్తానన్నా నన్ను. నేను అసలు ఎప్పుడో చనిపోవలసిన వాడిని. 17 సంవత్సరాలుగా ప్రతిరోజు నా చావు ఉంది అనుకుంటాను లేచి. ఆ రోజు పడుకోగలిగానంటే ఈ రోజు బతికించావు దేవని పడుకుంటానన్నా అన్నాడు. బ్రదర్ భక్సింగ్ గారు ప్రారంభించిన సంఘం చాలా చిన్న సంఘం. ఆ సంఘాన్ని బ్రదర్ చూస్తున్నాడు. ఆయన పేరు జాన్ భూషణం. ప్రియులారా, అతని ఇంటి నిండా బైబిల్ అన్ని జాగ్రత్తగా పెట్టి మొత్తం దేశమంతా ఎత్తినన్నారు. ఎట్లా వస్తున్నాయి నీకు ఇవన్నీ? ఫ్లైట్ లో తేలేవే, ఏమండి ఇమిగ్రేషన్ దగ్గర పట్టేస్తారే, నువ్వు ఎట్లా తెస్తున్నావంటే, లేదన్నా ఒక అమెరికన్ సహోదరుడు ఉన్నాడు, వాళ్ళకి వచ్చే వాటిని ఈ అరేబియన్స్ ఆటంకం చేయరు, వాళ్ళ ద్వారా తెప్పిస్తానన్నా. నేను అతని దగ్గరికి వెళ్తాను, హై సెక్యూరిటీ ఏరియా, అతని దగ్గరికి వెళ్తాను, అతని దగ్గర నుంచి నేను తెచ్చుకుంటాను. నేను తెచ్చుకునే లోపుగా సెక్యూరిటీ వాళ్ళు గన్ ఎక్కడ పెట్టి అడుగుతారట. ఆయన ఎందుకు కలిసావు, నువ్వేం మాట్లాడావు, ఏం తెచ్చుకున్నావు అని అంటే, ఎక్కడ ఏమండి ఆ గన్ పెట్టి పాయింట్ బ్లాంక్ లో పెట్టి నేను చచ్చిపోతానేమో అనుకునే టైంలో కూడా 17 సంవత్సరాలుగా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. మా చర్చిలో కొంతమంది శారీరకంగా వారి బాధను అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య మీకు వాట్సాప్ లో వచ్చి ఉంటుంది, నేనున్నప్పుడే జరిగింది. ఒక అరేబియన్ అమ్మాయి బైబిల్ చదివినందుకు గాను ఆ పిల్ల ఒంటి మీద ఉన్న బట్టలన్నీ ఒలిచేసి కొరడాలతో కొడితే ఆ పిల్ల వీపంతా ఏమంటే రక్తశక్తం అయిపోయింది. షబ్బీర్ ఆలీ అని ఒక ఆయనతో డిబేట్ చేశాడు ఆ కుర్రోడు.
ఎవరి ముస్లిం కుర్రవాడే పిల్లలు ఆ కుర్రవాడిగా చంపామని వాళ్ళ నాన్నే కోర్టుని డిక్లేర్ చేశాడు. ఎందుకో తెలిసిన సత్యమును నమ్మి యేసు ప్రభు ఎందుకు దేవుడు, ఆయన నమ్మడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో అది చెప్పకుండా లేకపోతున్నారు. శరీరానికి శ్రమ సర్వసాధారణం. The manner of Christian ministry is including suffering. మన సేవా విధానంలో కలిసిపోయింది ఏంటంటే శ్రమలా కొద్దు అనుకుంటే మన సేవలో ప్రియులారా మనం ఏదో సరిగా గ్రహించలేదని అర్థం. ఇలా మీతో చెప్తాను వినండి. మీ తిరుపతిలోని దక్షిణ పీఠాధిపతి ఒక ఆయన ఏమండి, ఆయన హైదరాబాద్ లో ఆయన కొడుకులు ఉన్నారు. ఈ మధ్య 2 కొడుకులు యేసు ప్రభువుని నమ్మారు. సరే, అందులో పెద్ద కొడుకు మా చర్చిలో ఒక బ్రాహ్మణ ఆవిడ ఉంది, వాళ్ళ కూతురికి మ్యారేజ్ అలయన్స్ మాట్లాడుతుంటే ఈ తిరుపతి నుంచి వచ్చారట. మీరు కానీ యేసు ప్రభువుని నమ్మినట్టు కానీ లేకపోతే మీరు బాప్తిజం తీసుకున్న సంగతి కానీ క్రిస్టియన్ పెళ్లి కానీ చేస్తే మీ అంతు చూస్తామని ఇంట్లో కూర్చున్నారట. పెద్ద గొడవ జరుగుతుంది. నా ఫోన్లోనే గొడవ వినిపించారు. అంటే యేసు ప్రభువుని నమ్మితే నీకు సుఖాలు ఉంటాయి, దేవుడు ఇస్తాడు నీకేది అవసరమో, ఏది మేలు చేస్తాడు ఆయన, నీకు చేయడం చెప్పడం లేదు. కానీ ఒకటి మాత్రం తెలుసుకో, శ్రమలు సర్వసాధారణం. నమ్మిన నిన్ను నీ భర్త వ్యతిరేకిస్తాడు, నమ్మిన నిన్ను నీ వాళ్ళే వ్యతిరేకిస్తాడు అనేది మన వాళ్ళకి అర్థం కావాలి. సేవకులమైన మనకు మరి బాగా అర్థం కావాలి. మేనర్ ఆఫ్ మినిస్ట్రీ ఈస్ ఇంక్లూడ్స్ సఫరింగ్స్. ఎవరి శరీర సంబంధమైన శ్రమలు సర్వసాధారణం. రెండవ చెప్తాను చూడండి, పౌలు అంటాడు నా సేవా విధానంలో ఉన్నది ఏంటంటే అవమానం ఉంది. అవమానం దేని మీద లోడ్ అవుతుందో తెలుసా? అది శరీరానికి సంబంధించింది కాదు, అది మనసుకు సంబంధించింది. ఒక మనిషి హ్యూమిలేట్ చేయబడితే, మనిషి అవమానం పొందితే వాడు మానసికంగా కృంగిపోతాడు. మనం సేవలో ఉన్నప్పుడు మన వాళ్ళే మనల్ని అవమానపరుస్తాం. తెలుసా మీకు? నీవు అన్న వాళ్ళే రక్షణ పొందారు, అన్నయ్య నా బాప్తిజం ఇచ్చాడు, అన్నయ్య నాకు పెళ్లి చేశాడు అనేవాడు కూడా ఏదో ఒక రోజు నిన్ను అవమానపరిచేస్తాడు. అందులో అనుమానమే లేదు. వినండి ప్రియులారా, అయితే అవమానాన్ని సేవకులంగా ఎట్లా ఎంచుకోవాలట? పౌలుకి అది అలవాటైంది, అందుకనే అతను సేవ చేయగలిగాడు. మంచి గృహ నిర్వాహకుడుగా, నమ్మకమైన గృహ నిర్వాహకుడు. చూడండి, నేను చదువుతాను. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 41వ వచనం. అపొస్తలుల కార్యాలు 5:41 చూడండి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారట. అవమానం వస్తే అవమానం పొందడానికి భాగ్యం పొందామనుకోవాలి. ఇక్కడ ఉన్నారు మీరంతా, అర్థమవుతుంది? అవమానం వస్తే ఏమనుకోవాలి? ఇది భాగ్యం. ఆయన నామము నిమిత్తం అవమానం పొందే అవకాశం నాకు వచ్చింది అనుకోవాలి. కనుక సేవకుడా, నీకు అవమానం సర్వసాధారణం. శ్రమ, అవమానం, పోరాటం దేనికి సంబంధించిందో తెలుసా? అది ఆత్మకు సంబంధించింది. దేవుని ఆత్మలో ఎవరికో వాక్యం చెప్పాలి, ఎవరినో నరకం నుంచి లాగాలి, ఎవరినో రక్షణ భాగ్యంలో పెట్టాలి, తొందర వస్తుంది. దానికి వ్యతిరేకత వచ్చినప్పుడు ఆత్మలో స్ట్రగుల్ అయిపోతాం. మనం ఆత్మలో ఒక పోరాటాన్ని అనుభవిస్తాం. కనుక పౌలు అంటాడు, ఫిలిప్పీలో వాక్యం చెప్పడానికి వచ్చాను, ఓ తెస్సలోనికీయులారా మీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చాను. వచ్చినప్పుడు నేను నా సేవా విధానం ఎలా ఉందో తెలుసా? శరీరం శ్రమల పాలైంది, నా మనసు అవమాన పాలైంది, నా ఆత్మ పోరాటంలో పడింది. అలా నేను సేవకుడిగా మీ మధ్య పనిచేశాను. అన్నలారా, సేవకులారా, ఈ 3 మనకు సర్వసాధారణం. నా సేవా విధానంలో ఈ 3 ఉంటాయని తెలిస్తే మనం ఏమి ఈ 3ంటికి మనం మిగిలిపోము, లేక జడియము, దేవుల్లో బ్రతుకుతాం. రెండో సంగతి చూడండి, పౌలు అంటాడు సేవకుడిగా నేను నా సేవా విధానం అలా ఉంచుకొని నా సేవా సందేశం ఎలా ఉంచుకున్నానో తెలుసా? చూడండి, 3-4 వచనాల్లో ఆయన సేవా సందేశం ఇలా చెప్పాడు. ఏంటంటే అతని సేవా సందేశం, దీన్ని మెసేజ్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ అంటాం. ఎలాగనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమైన దేవుని వల్ల ఎంచబడినందు వారమై మనుషులు సంతోషపెట్టు వారమ కాక హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టువారమై బోధిస్తున్నాము. నా ప్రీచింగ్, నా టీచింగ్, నా బోధ, నా వర్తమానం ఎలా ఉంటుందంటే మనుషులను సంతోష పెట్టాలని కాదు. చెప్పండి,
దేవుని సంతోష పెట్టాలని, దేవుని సంతోష పెట్టాలని వర్తమానం చెప్పే వాళ్ళు కపటమైన మాటలు చెప్పరు. వాళ్ళ బోధ కపటముతో ఉండదు. కపటం అంటే లోపల ఒకటి బయట ఒకటి. లోపల తెలుసు అతను ఏం తప్పిన వాళ్ళు ఉన్నాడు. సేవకుడుగా నువ్వు చెప్పకపోతే ఆ మనిషికి ఎవరు చెప్తారు? కానీ మనం ఏం చెప్తామంటే పంచదార పాకం పెట్టి దేవుడు దీవించునుగా అంటాం. బ్రదర్, ఈ పాపములు ఉన్నారు, వెతుకోండి, మారు మనసు పొందండి అని చెబితే ఆడు మళ్ళీ మన గుడికి రాడేమో, మన డొక్కులో కానుకుపోయాడేమో, లేకపోతే మనతో ఉండకుండా వేరే చర్చికి వెళ్ళిపోతాడేమని కపటమైన మాటలు. బ్రదరు, దేవుడు దీవిస్తాడు బ్రదరు, దేవుడు నేను చూస్తున్నాడు బ్రదరు, దేవుడు నేను బలపరుస్తున్నాడు బ్రదరు. మరి ఈ మాట చెప్పగలిగిన సేవకుడు అతను తప్పులున్నాడని తెలుసు, ఖండించవా? వినండి ప్రియులారా, మన సువార్త ప్రకటనలో ఉపదేశం ఉండాలి, ఖండింపు ఉండాలి, బుద్ధి చెప్పడం ఉండాలి, హెచ్చరిక కూడా ఉండాలి. ఈ 4 లేని బోధ అది కపటమైన బోధే కదా. తిమోతికి ఆ మాట రాశాడంటే ఆయన, చదువుతున్నాను చూడండి. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. తర్వాత చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు అంటే నీ బోధన ఉపదేశం ఉండాలి. ఖండించు అంటే తప్పుని ఖండించు. గద్దించు అంటే వాళ్ళ మేలు కొరకు నువ్వు చెప్పు, ప్రమాదం ఉందని. బుద్ధి చెప్పు అంటే వాళ్ళని నిర్మించు. నీ బోధలో ఉపదేశం, ఖండింపు, గద్దింపు, బుద్ధి చెప్పడం ఇవన్నీ ఉండాలి. అవన్నీ లేకుండా ఇవన్నీ చెబితే మనమంటే బాధపడిపోతాడేమని లోపల ఒకటి తెలుసు, బయటకు ఒకటి మాట్లాడాము అంటే మన కపటమైన వర్తమానికి అన్నమాట. పౌలు అంటాడు, నేను సంఘములో మీ దగ్గర సేవ చేస్తున్నప్పుడు నేను ఎప్పుడూ ఇలాంటి కపటమైన బోధ చేయలేదు. మోసయుక్తమైనది కాదు, రెండో మాట అపవిత్రమైనది కాదు అన్నాడు. అంటే ఈ బోధలో అపవిత్రత లేదు. ఎందుకంటే కొంతమంది బోధ ఎట్లయిపోయిందంటే ఉత్తి దేవుని వాక్యమే చెబితే మనోళ్ళకి పట్టదే, ఇష్టపడరేమని లోకం కూడా కలుపుతారు. మీ దగ్గర ఉందో లేదో తెలియదు కానీ మా దగ్గర లోకం ఎంత బాగా కలిపే సేవకులను చూస్తున్నానంటే, ప్రియులారా, అయ్యో యాకోబు తలకాయ తల కింద పెట్టుకున్న ఆ రాయి ఏంటో తెలుసా? శివలింగం అంటాడు. అది శివలింగం అంటే అది. ప్రియులారా, అరణ్యములో ఎత్తబడిన సర్పం అంటే ఏమనుకుంటున్నారు? సుబ్రహ్మణ్యం షష్ఠి అంటాడు ఒకడు. ప్రియులారా వినండి, అది బైబిలా అండి, అది వాక్యమా అంటే వినండి, ఈ పవిత్రమైన వాక్యానికి అపవిత్రతను కలుపుతున్నారు. నేను గుంటూరు జిల్లా కొన్నూరు అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నేను ప్రకాష్ గారు ఇద్దరు స్పీకర్స్మే. మాతో వరకు 2 స్పీకర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు అనవసరం లేండి. ప్రకాష్ వాక్యం చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత 2 రోజులు నేను ఉండేసరికి ఏమంటే నా వెనకాల ఇంకో బోధకుడు ఉన్నాడు, ఆయన వాక్యం చెప్పాలి. సరే నైట్ మీటింగ్, నేనేమో వాక్యం చెప్పడం నాకే టైం లేట్గా ఇచ్చారు. 45 నిమిషాలు తీసుకోండి అన్నారు. నేను 45 నిమిషాలు చెప్పి కూర్చున్నాను. కూర్చోగానే ఏమంటే తర్వాత కానుకలు పెట్టారు, అనౌన్స్మెంట్ ఏదో చేశారు. ఒక అర్ధగంట అయిపోయింది. ఆ టైం అయిపోవడానికి కారణం నేను కాదు. నా టైం ఎంత ఇచ్చారో నేను అంతే చెప్పాను. నా వెనకాల వచ్చిన ఆయన వాక్యం చెబుతూ పిల్లల మనుషులు కదిలిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళని రట్టి కట్టించడానికి ఏమంటున్నాడు, నేను వెళ్ళి జనంలోకి వచ్చున్నాను వెనకాల. ఈ బోధకుడు ఏమన్నారు, ప్రియులారా వినండి, ఎప్పుడొచ్చానా అనేది కాదు లెక్క, గుండె దిగిందా లేదా అనేది లెక్క అన్నాడు. ఆ వెనకాల కుర్రోలు అంటారు, గురే మహేష్ బాబు వచ్చాడు అక్కడికి అన్నాడు. నేను అడిగాను, తమ్ముడు ఏంటి మహేష్ బాబు వచ్చాడు అన్నామంటే, అన్న అతను చెప్పే డైలాగు పోకిరని సినిమాలో డైలాగ్ అన్నా అన్నాడు. నువ్వు పవిత్రమైన వాక్యం చెప్పేవాడివి, ఆ డైలాగ్ ఎందుకు నీకు అవసరమా? మనుషులు లేచకపోతే వెళ్ళిపోను. అమ్మా 10 నిమిషాలు ఉండండి, నేను చెప్పాల్సిన మాటలు త్వరగా చెప్పి ముగిస్తాను, నాకు లేటుగా ఇచ్చారని రిక్వెస్ట్ చేయొచ్చు కదా. మన ప్రజలే కదా వాళ్ళు. లేదు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోని, ఉన్నోళ్ళకే చెప్పి ముగిస్తాను అనుకోవాలి. కానీ సినిమా అది అయిపోయిన కొద్దిసేపటికే వినండి ప్రియులారా, ఏదో దేవత దేవుడు పేరు పెట్టి దానికంత సీను లేదు, వీడికంత సీను లేదు, మన దేవుడిదంతా కెవ్వు కేక అన్నాడు. ఏమి ఇంత
వాడు ఇట్లా చెప్తున్నాడు, మనము దేవోక్తులు పలుకుతున్నట్టుగా పలకాలు కానీ ఆ సినిమా డైలాగులు జీవము గల పరిశుద్ధ లేఖనాలకు కలిపి చెబుతున్నామనంటే మన బోధన ఏం చేస్తున్నాం, మనం అపవిత్రపరుస్తున్నాం. పౌలంటాడు, నేను మంచి నమ్మకమైన గృహ నిర్వాహకునిగా నా సేవా విధానములో శ్రమ, అవమానము, పోరాటాలు భరించి చేశాను. నా సేవా సందేశంలో కపటపు మాటలు చెప్పలేదు. తర్వాత వినండి ప్రియులారా, అపవిత్రమైన మాటలు చెప్పలేదు. మూడో మాట అంటున్నాడు, నేను మోసయుక్తమైన బోధ చేయలేదు. మోసయుక్తమైన బోధ అంటే ఎలా ఉంటుందో తెలుసా? చేపలు పట్టడానికి, అమ్మ వింటున్నారా, చేపలు పట్టడానికి గేలానికి పెట్టే ఆ గేలపు ముళ్ళు దానిపైన ఏం పెడతాము? ఎర్ర పెడతాం. ఎర్ర లేకుండా వేస్తే ఆ చేప వచ్చి దాన్ని పడుతుందా? పడదు. కనుక ఆ గేలముల మీద ఏం పెట్టాము? చెప్పండి, ఎర్ర. దాన్ని డిసీట్ఫుల్ అంటాం. ఏమండి, ఆ పదం ఇక్కడ వాడాడు పౌలు. ఏమంటాడు తెలుసా? నా బోధ లోపల ముళ్ళుంచుకొని పైనేమో నేను మాంసం పెట్టేలాగా చెప్పలేదు. అంటే యేసు ప్రభు నమ్ముకో అమ్మా, నీకు అంత అందనాలు ఎక్కుతావు, నీకు పిల్ల పుట్టుద్ది, నీకు బిల్డింగ్ వచ్చుద్ది, లేకపోతే నువ్వు మేలు పొందుతావని ఇది ఈ మాటలు చెప్పలేదు. శ్రమలు కూడా ఉన్నాయి, దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడని నేను సత్యమే చెప్పాను, కానీ నేను మోసయుక్తమైన మాటలు చెప్పను. ఈ రోజున బోధకులు ఏమంటారు తెలుసా? ఏమంటే ముళ్ళు అస్సలు కనబడేమరండి లోపలిది. ముందు పట్టుకొని మనం పొట్లేసుకుందాం ఈ చేపలు అనుకుంటారు. ముందు పట్టుకొని పొట్లేసేద్దామనే తప్పనే కానీ ముళ్ళు చూపించండి, అది అర్థమవుతుంది. వినండి ప్రియులారా, ముళ్ళును కప్పేసి దానికేమో ఎవరిని స్వస్థపరుస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, నీకు ఇల్లు ఇస్తాడు, నీ ముక్సిముడి కాతే తగ్గించేస్తాడు, నీకు ముళ్ళు పుచ్చుకుంటే తీసేస్తాడు అనేటువంటి మార్సు పెట్టి ఎరలాగా వేసి ఇది మోసయుక్తమైన బోధ. పౌలంటాడు, నా మెసేజ్, నా మినిస్ట్రీలో మోసయుక్తమైన మాటలు చెప్పలేదు. నేను ఫుల్ గాస్పెల్ చెప్పాను. దేవుడు నమ్మితే వచ్చే ప్రయోజనం ఏంటో, నమ్మకపోతే వచ్చే ప్రయోజనం ఏంటో, నమ్మితే వచ్చే కష్టాలు ఏంటో, నమ్మకపోతే ప్రమాదం ఏంటో స్పష్టంగా చెప్పానండి నేను. ఇది నా మెసేజ్ అంటున్నాడు. మేనర్ చెప్పాడు, మెసేజ్ చెప్పాడు. ఇప్పుడు అతను మోటివ్స్ చెప్తున్నాడు. ఏంటంటే అతని మోటివ్స్ చూడండి. 5వ వచనంలో నేను చదువుతున్నాను. ఏమన్నాడు 5వ వచనంలో? మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్ష కప్పిపెట్టు వేషమైనను ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు ఎవరు సాక్షి? దేవుడే సాక్షి. అంటే వినండి, ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటో తెలుసా? నా సేవలో వెనకాల ఉన్న దృక్పథం ఏంటో వినండి. ద మోటివేషన్ ఆఫ్ ద మినిస్ట్రీ. నా సేవ దృక్పథం ఏంటంటే వినండి, మనుషుల యొక్క నుంచి, అమ్మ వింటున్నారా, ఏదైనా పొందాలని ధనాపేక్షను కప్పిపెట్టే మాటలు చెప్పి మేము ఇచ్చికపు మాటలు చెప్పలేదు. కొన్నిసార్లు మనం సేవలో ఉండే వాళ్ళని ఇచ్చికపు మాటలు అంటే ఫ్లాటరింగ్, ఊరికే పొగడ్డం. బ్రదర్, మీరు లేకపోతే సంఘం ఉందా? మీరు లేకపోతే నేనున్నానా? మీరు లేకపోతే ఇంత సేవ జరిగి ఉండేది. అది చేసిందే ఉండదు. పెద్ద ఆడు బయటికి వెళ్తే మన పరువేలో తెస్తాడు, ఆడు బయటికి వెళ్తే మంచి ప్రమాదం, ఎక్కడ ఉన్న గురించి ఏదో మాట్లాడతాడు. అని పోగొట్టుకోకూడదని, బ్రదరు మీరు ఉంటే కానీ మేము ఉన్నామండి, మీరు లేకపోతే నేను బతుకుతున్నా, మీరు లేకపోతే సంఘం ఉన్నా, మీరు లేకపోతే ఇంత సేవ జరుగుతున్నా, అంతా మీరే బ్రదర్ అంటే వాడు బాగా బెలూన్లో ఉబ్బిపోతుంటాడు. పిల్లిస్తూ పొడిచారు, పుట్టుకుమని గాలంతా పుష్మని పోతుంది. అది ఎందుకు అలా పొగడ్డం? అవే ఇచ్చికమ మాటలు. ఒక ఆయన అన్నాడు, ఫ్లాటరింగ్ ఈజ్ ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అన్నాడు. ఫ్లాటరింగ్ అంటే వినండి, అది వైస్ వర్సా మీనింగ్ తీసుకోవచ్చు. ఫ్లాటరింగ్ ఎవరికి భోజనం అంటే ఫూల్స్, అవివేకులకు అది భోజనం లాగా ఉంటుంది. మరి పొగుడుతుంటాడు, బాగా బొగ పడతా ఉంటుంది అన్నమాట. నువ్వెంత బ్రదరు, నువ్వంత సిస్టరు, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎంత దాపృతము, మీరు ఎంత ప్రార్థనాపరులు, మీరు ఎంత బాగున్నోళ్ళు అంటే బాగా తిట్టాడు అన్నమాట. ఏది? ఇచ్చికపు మాటలు భోజనం చేస్తాడు, బాగా ఉబ్బిపోతాడు. అది వాడికి పోచును, ఆడి వల్ల వచ్చేది మనకు పోచును. వాడి వల్ల వచ్చేది మనకి పోచును. వినండి ప్రియమైన దైవజనులారా, ఇచ్చికపు మాటలు మాట్లాడి మన సేవలో ఎంతకాలం వాళ్ళు నుంచుకుంటాం చెప్పండి. వీళ్ళు తలకాయనప్ప మనుషులైతే వినండి ప్రియులారా, వీళ్ళు నుంచుకోవడం వల్ల పెద్ద ఒరిగేదేమి లేదు.
అని దేవుని వాక్యములకు దేవుడు నాకు ఇచ్చిన సేవా భారానికి సరిపోయిన వాటిని ఉంచుకోవాలి కానీ ఎవరి వీళ్ళు పొగిడిని ఉంచుకోవడం ఏంటండి? ఆయన పొగడ్డానికి ఏమైనా మనం గంట కొట్టుకునేటువంటి ప్రియుల దాసర వాళ్ళమా? మా వైపు ఉంటారులేండి, గంట కొడుతుంటారు, గంట కొట్టి ఏమండి బాగా పొగుడుతుంటారు, మన డబ్బులు ఇస్తే మరీ పొగుడుతుంటారు. ఈరోజు కొంతమంది సేవకులు ఎవడనో బాగా పొగుడుతుంటారు. కాబట్టి ఒక మాట మీతో చెప్పిన, సేవకులు మనం మనుషుల్ని పొగడ్డానికి పిలువబడలేదు, ప్రభువుని పొగడ్డానికి పిలువబడ్డాం. మనుషుల గురించి చెప్పడానికి కాదు మనం పిలువబడింది, ఆయన గురించి చెప్పడానికి పిలువబడ్డాం. ఇది మనం అలవాటు చేసుకుంటే సంఘములో మన నమ్మకమైన గృహ నిర్వాహకులం అవుతాం. ఇది మూడో సంగతి. నా మూడు చెప్పాను. ఏమంటే మేనరిజం చెప్పాను, మేనర్ ఆఫ్ ద మినిస్ట్రీ, మెసేజ్ ఆఫ్ ద మినిస్ట్రీ, మోటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ. తర్వాత వచనం అంటాడు కదా, 6వ వచనంలో మెథడ్ ఆఫ్ మినిస్ట్రీ, నా సేవా పద్ధతి ఇదే. ఏమిటంటే పద్ధతి, మరియు మేము క్రీస్తుకు అపోస్తలుమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వల్లే గాని ఇతరుల వల్లే గాని మనుషుల వరకు కలు ఘనతను మేము. నా పద్ధతి ఏంటంటే నేను ఎవడ ఘనత కోరుకో, నన్ను ఎవడ గణపరచాల్సిన అవసరం లేదు. పౌలు యొక్క అభిప్రాయం నేను ఆ కుప్పం పాదుల్లో చెప్పాను. నేను ఒక స్లేవ్ అనుకున్నాడు, నేను ఒక బానిసను అనుకున్నాడు, నేను మీకు సేవకుడిని అన్నాడు. అంతేగాని మీరు నన్ను పొగడాలి, నేను చేసిన దాన్ని మెచ్చాలి, మీరు నన్ను గణపరచాలి అని ఎప్పుడూ అనుకోలేదు. మీ వల్ల కానీ ఎవరి ఇతరుల వల్ల కానీ వచ్చే ఘనతను ఎప్పుడూ కోరలేదు. ఓ సేవకుడా, నువ్వు మనుషుల ఘనతను కోరనివాడవైతే దేవుని ఘనతను పొందుకుంటావు ఒకరోజు. అలా అర్థమవుతుందా? నువ్వు మనుషుల ఘనతను కోరుకున్న వాడవైతే నీ చేతిలో బొకే ఎడతారు, నీ చేతిలో పూలదండ వేస్తారు, నీ భుజం మీద సాల్వా కప్పుతారు, నీ పేరు ముందు ఏదో బిరుదు పెడతారు, నీ పేరు వెనక నీ డిగ్రీలు చెప్తారు, నువ్వు స్టేజ్ మీదకి వస్తే చప్పట్లు కొడతారు. వీళ్ళందరూ ఇక్కడ పొగిడారంటే పరలోకంలో నీకు ఏ ఘనత ఉండదు. అంత అయిపోయింది. నువ్వు పొందాల్సినంత పొందేసావుగా కింద. అమ్మా అర్థమవుతున్నారా? ఈరోజు సేవకుని సేవా పద్ధతి ఏంటంటే మనుషుల ఘనతను కోరనే పద్ధతి. సేవకుని యొక్క దృక్పథం ఏంటో తెలిసిన వినండి, ఎవడనో పొగడ్డం కాదు, దేవుణ్ణే పొగడే మోటివ్తో సేవ చేయాలి. సేవకుని సందేశం ఏంటంటే సందేశంలో కపటం ఉండకూడదు, మోసం ఉండకూడదు, అభ్యంతరం ఉండకూడదు. తన బోధలో సేవా విధానం ఏంటంటే శ్రమ, వినండి, పోరాటము, అవమానం కొరకు పిలువబడ్డాన్ని. అప్పుడే మన నమ్మకమైన గృహ నిర్వాహకుడు. మీరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు మళ్ళీ చదవండి వచనాలు, ఎంత స్పష్టంగా మీకు అర్థమవుతాయో. ఈ 6 వచనాల్లో నేను నమ్మకమైన గృహ నిర్వాహకుడుగా నా సేవా విధానం రాస్తున్నాను మీకు అన్నట్టుగా రాశాడు. నా సేవా సందేశం, నా సేవా దృక్పథం, నా సేవా పద్ధతి ఇలా ఉండేది. ఇక్కడ ఉన్న దైవజనులారా, ఏంటి మీ సేవా పద్ధతి? ఎవడైనా పొగడక, నీ వల్ల పెళ్ళయింది అనుకోండి, మీ చర్చిలో పెళ్ళైపోయి వాళ్ళు బతుకుతున్నారు, అన్నగారి వల్ల పెళ్ళయిందని ఎవడో చెప్పకపోతే వీళ్ళు చేసిన మీద మర్చిపోయారండి అని బాధపడిపోతున్నావే. మర్చిపోని, అక్కడుంది నాకు ఫలం అనుకోవడం రావట్లేదే. మీరు అక్కడ ఉన్నారా లేదా? సేవా దృక్పథంలో ఎవరినో మనిషిని పొగుడుతున్నామేంటి? అతగాడు పిలిస్తే సేవకు వచ్చామా? ఏమైనా అతగాడు పెంచుతున్నాడా మనల్ని? అతగాడు పోషిస్తున్నాడా? సంఘం అయిందా? ఆ మనిషిని పొగుడుకుంటూ బతుకుతున్నాం. ఆయన డైరెక్టర్ కాబట్టి పొగడాలండి. ఎవరట ఆయన? డైరెక్టర్ కాబట్టి పొగడాలండి. మీ మధ్య మన దగ్గర ఇదో భాష వచ్చింది, దరిద్ర భాష. పెద్దయ్య గారు అట. ఏమయ్య గారు? ఇంకా మన పెద్దయ్య గారు ఉంటారు, ఆ కొడుకు వచ్చేస్తారు మన పెద్దయ్య గారుగా. అతగాడి కొడుకే మనకి చిన్నయ్య గారు అయిపోతాడు. వీళ్ళకి మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు. ఈ దౌర్భాగ్యమైన నైజం ఎప్పుడు పోతుందో అప్పుడు మన సంఘాలు బాగుపడతాయేమో అనిపిస్తుంది. మన బోధ సంగతి ఏంటి, మన విధానం ఏంటి, ఈ 4 చెక్ చేసుకుంటే వినండి ప్రియులారా, నేను మంచి గృహ నిర్వాహకుడు కాదు, నాకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. నెంబర్ 2, సేవకుడు అంటే మంచి గృహ నిర్వాహకుడు మాత్రమే కాదు, ప్రేమించే తల్లిలాగా సేవ చేయాలి. లవింగ్ మదర్. సేవకుడు అనగా ప్రేమించే తల్లి లాంటి వాడు.
ఎలా ఉంటాడంట చూపిస్తాను చూడండి. నేను చదువుతున్నాను 7వ వచనం నుంచి 8వ వచనం వరకే ఉన్నది. 7, 8. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిని, మీరు మాకు బహుప్రియులై ఉంటిని గనక మీ యందు విశేష అపేక్ష కలవారమై దేవుని సువార్త మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు చెప్పండి సిద్ధపడి ఉంటిని. నేను ప్రేమించే తల్లిగా సంఘమైన మీకు నేను సేవ చేశాను. నేను ప్రేమించే తల్లిగా ఏం చేశానో తెలుసా? నా దగ్గర ఉన్న పరిచర్య కేరింగ్ మినిస్ట్రీ, అంటే గారవించు పరిచర్య. ఏంటంట? తల్లి తన బిడ్డను తన చేతుల్లో తీసుకుని పిల్లల గారవిస్తూ వాడికి తన రొమ్ము వరకు చేర్చుకొని పాలు పెడుతుంది. పాలు పెడుతుంటే వాడు చిన్నపిల్లవాడు, తెలుసో తెలియకో వాడు చేతులు ఇలా ఎత్తి వాళ్ళమ్మ ముక్కులో వేలు పెట్టి పొడిచినాడు. గురుకో అని చేతులు ఆగేసింది. వాడు పాలు తాగుతా అలాగ చెయ్యి పైకెత్తి వాళ్ళమ్మ పరధ్యానం ఉంటే కళ్ళు పొడి చేశాడు. చాలా నచ్చుకుంది ఆమె. తర్వాత అయినా కానీ గారవించి పాలు పెడుతుంటే వాడు తెలియక అమాయకంగా వాళ్ళ అమ్మ రొమ్మును కొరికేశాడు. ఇప్పుడే చిన్నగా పళ్ళు వచ్చాయి, ఆమె రొమ్మును కొరికేశాడు. ఏమండి, ఏ తల్లి అయినా నా రొమ్మును కొరుకుతావరా, నా కళ్ళు పొడుస్తావరా, నా ముక్కులో వేలు పెట్టావరా అని ఆ పిల్లోడు తీసి నేలకేసి బాదుతుందా? మాట్లాడరే. ఏ తల్లి ఆ పని చేయలేదు. ఒకవేళ ఆ పని ఆ తల్లి చేసిందంటే ఆవిడ తల్లి అనడం కంటే రాక్షసి అంటే మంచిది. ఏమంటే మంచిదమ్మా? రాక్షసి. అయితే ఊరుకోవడమేనండి? ఊరుకోదు. కానీ ఏం చేస్తుంది? అక్కడ పడుతుంది వెనక సీటు మీద. పట్టగానే బోర్మని ఏడుస్తాడు. బోర్మని నడిస్తే మళ్ళీ తన గుండెల వరకు తెచ్చుకొని నా తల్లి, నా అమ్మే, నా బావే అని మళ్ళీ గారవించి మళ్ళీ తన రొమ్మునిచ్చి పాలు పెడతాడు. ఇది సేవకులకు ఉండాల్సిన లక్షణం. నీ వల్ల రక్షణ పొందినోడు, నీ దగ్గరే బాప్తిసం పొందినోడు, నువ్వు చెప్తే వాక్యం నేర్చుకున్నవాడు నీ కళ్ళు పొడుస్తాడు, నీ రొమ్ము గుద్దుతాడు, నీ పొట్టను తన్నుతాడు, నీ ముక్కులో వేలు పెట్టి నేను ఇబ్బంది పెడతాడు. కానీ వాడిని నేలకేసి బాధేకు, కొట్టు, డిసిప్లైన్ చెయ్యి, కానీ గారవించి వాడిని పెంచు. అది తల్లి లాంటి పరిచర్య. ఈరోజు కొంతమంది అయ్యగారులు నేను ఎరుగుదును, మీ దగ్గర అలాంటి ఉన్నారో లేదో తెలియదు, కానీ వాళ్ళకి నచ్చితే నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతారు, వాళ్ళకి నచ్చకపోతే కాళ్ళ కిందేసి కాళ్ళు రాస్తారు. నచ్చితే ఏంటి? మా సంఘంలో ఎంత మంచి బ్రదర్ అండి, మా సంఘంలో ఎంత మంచి సిస్టర్ అండి, వీళ్ళు మా సంఘానికి మూలరాళ్ళండి, వీళ్ళు మా సంఘానికి మూల స్తంభాలండి, తెగెత్తేస్తారండి పైకి. నచ్చకపోతే కాళ్ళ కింద తొక్కి పడేస్తారు. నువ్వు ఏమి దైవజనుడివి? ఇదా నీ నైజం? వినండి ప్రియులారా, నెత్తిని పెట్టుకొని ఊరేగే వాడిని వాళ్ళ ఇబ్బంది వచ్చినా నెత్తిని పెట్టుకునే ఉంచి తొక్కే వాళ్ళని డిసిప్లైన్ చేయి. అవసరమైతే వాళ్ళని క్రమపరిచి తప్పు లేదు, గారవించే తల్లిలాగా పరిచర్య చేయి. రెండోది కేరింగ్ మినిస్ట్రీ. రెండోది ఏమన్నాడంటే పౌలు, నేను కేరింగ్ మినిస్ట్రీ కాదండి, నేను గారవించడమే కాదండి, మా ప్రాణములు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అంటే కాస్ట్లీ మినిస్ట్రీ చేస్తున్నాను. కేరింగ్ మినిస్ట్రీ, కాస్ట్లీ మినిస్ట్రీ. ఏంటి కాస్ట్లీ అంటే నా ప్రాణములు ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. ఉత్తి సువార్త మాటలే కాదండి సేవకుడిచ్చేది. సంఘము కొరకు అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వడానికి వచ్చిన వాడు ఒక తల్లి లాంటి మనసు కలిగిన దైవజనుడు. దైవజనులారా, ఈ స్థాయికి వచ్చామంటారా? మనం ప్రాణాలు ఇస్తావా? 10 రూపాయలు పోతేనే ఒళ్ళు మండిపోతుంది. ప్రాణాల వరకు వచ్చింది ఇంక మన దిక్కు. 10 రూపాయలు పోతే ఆడి వల్ల 10 రూపాయలు నష్టం అయితే ఎంత కోప్పడిపోతామో, ప్రాణాలు ఎక్కడిస్తాము. నేను ఒక అనుభవం చెప్తాను. మా చర్చ్ నుంచి మేము బయట సోషల్ వర్క్ కూడా చేస్తాం. సోషల్ వర్క్ అంటే ఏమంటే ఫ్రెండ్స్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా ఇల్లులు కాలిపోయినా మా కర్మేల్ ప్రేయర్ ఫెలోషిప్ అక్కడ వెళ్తుంది మా 2 జిల్లాల్లో. మాకు తలదూరం నుంచి డబ్బులు రావు. మా చర్చ్ నుంచి మేము సోషల్ వర్క్ కొరకు వేరుగా మేము ఫండ్ కలిగి ఉంటాం.
మేము మా ఆఫరింగ్స్ ఎలాగిస్తాము, సోషల్ వర్క్ ఆఫరింగ్ ఉంటుంది, అనాథ పిల్లల్ని పెంచే పని, విధవరాల కొరకైనా ఏమంటే జీతాలు, లేకపోతే భార్యలు లేక ఉండేటువంటి ముసలోళ్ళు వాళ్ళ కొరకు ఇస్తారు, సోషల్ వర్క్ కూడా చేస్తాము. ఒకసారి మా పక్కన ఊరు కాలిపోయింది ఏమండి, ఆ ఊరికి మేము రిలీఫ్ వర్క్ చేయడానికి వెళ్ళాం. మా వాళ్ళంతా పనిచేశారు. డిస్ట్రిబ్యూషన్ అప్పుడు నన్ను పిలిస్తే నేను వెళ్ళాను. ఎంఆర్ఓ ఎండి వాళ్ళకు కూడా వచ్చారు. వాళ్ళు ఇచ్చింది 5 కేజీలు బియ్యమే. సంఘం నుంచి ఇచ్చిన బోల్డెన్ వస్తువులు ఇచ్చాం వాళ్ళకి. మా వస్తువులన్నీ చూసి మాతో పాటు ప్రోగ్రాంలో ఉన్నారు. ఉంటూ అలా ఒకసారి తిరిగి వద్దాం కాలిపోయిన ఊరని. ఏం మిగలలేదంటే ఆ ప్రజలకు బట్టలు లేవు, అన్నీ కాలిపోయినాయి. కాలిపోతే అవన్నీ తిరుగుతుంటే ఎక్కడో చిన్న కోడి పిల్లలు అరుస్తున్నట్టుగా వినబడితే ఎంఆర్ఓ ఎండిఓ గారు వాళ్ళ బంట్రోతులు మేము వెనకాల వెళుతూ ఉంటే ఎక్కడో కోడి పిల్ల అరుస్తుంది, అందరం చూసాము. వీళ్ళ ఎంఆర్ఓ దగ్గర ఉన్న గుమస్తా ఎవడో బెల్ల బంట్రోతు అతను చూసి అర్థమైంది అక్కడ కోడి పెట్టింది, కానీ అది కాలిపోయింది. కోడి పెట్టని కాలిపోయింది ఇదివరకే, దానిపైన గంప కాలింది, దానిపైన కోడి కాలిపోయింది. ఇట్లా తన్నాడు ఆ కోడి పెట్టను. తంతే దాని కింద నుంచి ఒక 2 పిల్లలు బయటకు వచ్చాయి. అక్కడ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఇల్లు కాలిపోతుంది, తన పైన ఉన్న గంప కాలిపోయింది, ఎవరి తను కాలిపోయే పరిస్థితి వచ్చింది. కానీ తల్లి కూడా చేసిన పని ఏంటంటే, తన బిడ్డలు ఈ 2 చిన్న కోడి పిల్లలు అవి కాపాడబడాలని రెక్కల కిందకు తెచ్చుకొని అది కాలి చచ్చింది. ఈ 2 పిల్లలకి బ్రతుకునిచ్చింది. సేవకుడు అంటే అలా చావడానికి వచ్చిన వాడు. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రియులారా, అలాగా సంఘం మీద ఆ స్థాయిలో మన ప్రేమ పెరగాలి. నాతో కలుపుకొని చెప్తున్నాను, నా సంఘము కొరకు ప్రాణము పెట్టునంతగా ఆ కాస్ట్లీ మినిస్ట్రీ అందించే సేవకుడుగా చేయవా ప్రభువా? బుద్ధి మాటలు ముక్కనే బతుకుతామా అండి? మనం బుద్ధి మాటలు చెప్పుకునే బతుకుతామా? పౌలు అంటాడు, నేను మాట మాత్రమే కాదండి, నా సువార్త మాటలతో కాదు, అవసరమైతే మీ కొరకు ప్రాణాలు ఇవ్వడానికి నేను తెగించి నేను సేవ చేశాను. ఇది తల్లి లాంటి పరిచర్య. ఆ 2 వచనాల్లో 2 సంగతులు, కేరింగ్ మినిస్ట్రీ, కాస్ట్లీ మినిస్ట్రీ. ఎంతో శ్రద్ధ కలిగిన గాలమిచ్చే పరిచర్య, ప్రాణమిచ్చే పరిచర్య చేశాడు. 3వ సంగతి చెప్పి టైం అయిపోయింది కనుక నేను వివరిస్తాను. బాధ్యత కలిగిన తండ్రి లాంటి పరిచర్య, రెస్పాన్సిబుల్ ఫాదర్. సేవకుడు అంటే బాధ్యత కలిగిన తండ్రి. చూడండి 9వ వచనం నుంచి ఆయన గారు ఏం రాశారో చదువుతున్నారు. అవును సహోదరులారా, మా ప్రయాస మా కష్టం మీ జ్ఞాపకం ఉంది కదా. మేము మీలో ప్రతి ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింపందుల్లో కష్టము చేసి జీవనము చేయొచ్చు. మేము దేవుని సువార్తను ప్రకటించింది. వింటున్నారా? దేవుని సువార్తను ప్రకటించింది. ఇది కష్టము చేసి పనిచేస్తున్నాడు. ఏమంటే పిల్లల కొరకు తండ్రి ఎలా అయితే చేతులతో కష్టపడి పనిచేసి పెంచుతాడో అలాగే నేను కష్టం చేశాను. పౌలు మరో దగ్గర అంటాడు, నా కొరకు, నాతో ఉన్న వారి కొరకు ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియదు. నేను సోమరుడుగా లేను. నాకు సమయం దొరుకుతున్న ప్రతిసారి నేను కష్టపడి పనిచేశాను. గేరాలు కుట్టాడు. అయితే మీరు అడగచ్చు, బ్రదర్ మేము ఏదైనా ఉద్యోగం చేసుకుని సేవ చేయాలంటే అది కాదు నా వర్తమానం. దేవుడు సంపూర్ణ సేవగా పిలిచాడు. మీరు సంపూర్ణమైన సేవ ఉండడమే న్యాయం. కానీ వినండి ప్రియులారా, సేవకు వచ్చాము కదా అని ఏమండి ఎంతసేపు ఈ గుమ్మం ఎప్పుడు, గుమ్మం దిగుడు, తర్వాత గోడియం ఎప్పుడు, గోడియం దిగుడు, ఇక్కడ వాక్యం చెప్తాం, ఇల్లు తిరగడం, అదే మన పని కాకూడదు. కొంతమంది అయ్యగారులు ఏమండి శరీరాలేమో సరిగా కష్టపడవు. అందుకే వాళ్ళకి ఉత్తరప్రదేశ్ వీకే, దక్షిణ ప్రదేశ్ వీకే, మధ్యప్రదేశ్ మాత్రం బాగా పెరిగిపో. మీకు అర్థమైందో లేదు. ఉత్తరప్రదేశ్ బలహీనమే, దక్షిణ ప్రదేశ్ బలహీనమే, కాశ్మీరు వీకే, ఏమంటే కన్యాకుమారి వీకే, మధ్యప్రదేశ్ మాత్రం బాగా పెరిగిపోతుంది. ఇండియా మొత్తం ఒక్కొక్క బ్రదర్ చూస్తే ఇండియాలో కనబడతాడు. వినండి సేవకులారా, వినండి. ఇంట్లో నీ భార్య పిల్లల కొరకు నీ చేతులు కష్టపడాలి. ఏమంటే నీ భార్య పనిలో సహాయపడాలి. కొంతమంది అయ్యగారులు ఏంటో తెలుసా, ఇంటికి రాగానే చాయ్
ఇదేదో పెద్ద హోటల్ అనుకుంటాడు అయ్యగా. ఆడుగా టీ తెచ్చి అందించాలి. నేను ఒక ఇంటికి పోయాను, చూసింది చెప్తున్నాను మీకు. ఏమండి, ఆ ఇంటికి వెళ్ళాడు, నేను కూడా అతనితో ఇంటికి వెళ్ళాను. సోఫాలో కూర్చున్నాము, కూర్చుంటే అది చేస్తున్నాడండి చాయ్. ఏమండి, ఆవిడేమో తుంటి మీద ఒక బిడ్డ, పొట్టలోని ఒక బిడ్డ, ఆమె టీ చేసుకొని బిడ్డను పట్టుకొని వచ్చి టీ మాకు అందిస్తుంటే నా భలే బాధ అనిపించి అన్న మీ ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు కదా అన్నాను. 3 పిల్లలు ఏంటి కదా, 2 కదా నాకు, 2 ఎక్కడ, నాకు 3 కనబడ్డారు అన్నాను. 3 ఎక్కడ తమ్ముడు అలాగంటున్నావు అంటే, అదేనన్నా అక్క పొట్టలో ఒక బిడ్డ ఉన్నాడని నాకు అర్థమైంది, అక్క తుంటి మీద ఒక బిడ్డ ఉన్నాడని అర్థమైంది, సోఫాలో కూర్చున్న బిడ్డ మీరని నాకు అర్థమైంది అన్నారు. అదేంటి తమ్ముడు అన్నాడు. అంతే కదా, నువ్వు ఒక చిన్న పిల్లోడు ఏ పని చేయలేనోడులాగా పనంతా చేయించుకుంటున్నావు కదా, నువ్వు చెయ్యలే. బాత్రూమ్ అంతా టవల్ అంటాడు, ఆవిడ టవల్ అందించాలి. సోప్ అంటాడు, సోప్ అందించాలి. వేడి నీళ్ళు అంటాడు, వేడి నీళ్ళు అందించాలి. మరి నువ్వు ఏ పని చేస్తావు? ప్రసంగానికి పోడియం ఎక్కుతావు, ప్రసంగం అయ్యాక పోడియం దిగుతావు. ఏమండి, లేకపోతే గృహాలు దర్శిస్తావు, గృహాలు బండి మీద తిరుగుతావు. ఇంట్లో నుంచి కూర్చుంటావు, లేకపోతే బండి మీద కూర్చుంటావు, లేకపోతే విశ్వాసం కుర్చీ మీద ఇంట్లో కూర్చుంటావు. నువ్వు ఏ పని చేయకపోతే నీ మధ్యప్రదేశ్ పెరక్కేమవుతుంది, దెమ్మకొక్కలాగా పెరుగుతుంది. బైబిల్ దాని మీద పెట్టుకొని ప్రసంగం చేయొచ్చు. ఇది ఎక్కర్లేదు అలాంటి. సేవ కూడా కష్టపడు. నీ శరీరం వంచి పని చేస్తున్నావని నీ భార్య బిడ్డలకు తెలియాలి. ఇంటిలో నువ్వు ఒక పనివాడు అనుకోవాలి. ఏంటంటే అది నీ పిల్లలు చూడాలి, నీ సంఘము చూడాలి. భర్తలంటే ఏ పని చేయని సోమరోళ్ళు అనుకోకూడదు. సేవకులంటే వీళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు. ఆమె నీళ్లు పడుతుంది, పిల్లలకు స్నానం చేయించు, ఆమె పిల్లలకు స్నానం చేయిస్తుంది. పిల్లల బట్టలకి ఇస్త్రీ చేయి, ఆమె ఉల్లిపాయలు తరుగుతుంది. నువ్వేదన్నా మరో పని చేయి, ఇంట్లో బట్టలు మడత పెట్టు, ఇంట్లో ఉన్నాడు పని చేయి. సోమరుడిగా ఉండద్దు. నువ్వు మంచి మాదిరి గల సేవకుడు అవ్వలేవు. రెండవ మాట, పౌలు అంటాడు, బాధ్యత గల తండ్రి చేతులతో కష్టపడి పనిచేస్తాడండి. నేను ఎట్లా కష్టపడ్డాను అన్నాడు. తర్వాత 10వ వచనం చూడండి. అన్నాడు, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనిత్యముగా ప్రవర్తించటము మీరు సాక్షులు, దేవుడును సాక్ష్యం. ఇది నా నడక, అది నా పని, నా వర్క్, నా వాక్. నా నడకలో ఎలా ఉన్నాను తెలుసా? దేవుని ఎదుట భక్తిగా ఉన్నాను, మనుషుల ముందు నీతిగా ఉన్నాను, నాలో నేను అనిత్యంగా బతికాను. 3 dimensions of God's servant's life. 3 కోణాల్లో కనబడవలసిన ఒక దేవుని సేవకుని జీవితం తనలో తాను నిందారహితుడిగా ఉండాలి, అనించుడిగా ఉండాలి, మనుషుల ముందు నీతిగా బతకాలి, దేవుని ఎదుట భక్తిగా బతకాలి. అది అనేకులు చూడాలి. ఈ నడక రావాలి సేవకుడు. దేవుని ముందు భక్తి లోపించి, మనుషుల ముందు నీతి లోపించి, నీలో నీవు అనిత్యత లోపిస్తే నువ్వు ఏమి నడక నడిచి నిన్ను ఎవడో ఫాలో అవ్వాలి చెప్పు. కొంతమంది సేవకులు అంటారు, అలా అనే సేవకులుగా డిస్క్వాలిఫై అనిపిస్తుంది నాకు. అలా నన్ను చూడకండమ్మా, నన్ను చూడకండమ్మా, నన్ను చూస్తే ఏం దొరకదమ్మా. దేవుడే మరి ఎవరు చూడమంటావు? వాక్యం చెప్పే సేవకుడమైన నువ్వే మాదిరి కానప్పుడు ఎవరిని చూడమంటావండి? ఈ ప్రపంచంలో కొంత సేవకులు దొంగ తిరుగుడు సాకుల మాటలు చెప్పేదానికంట నన్ను చూడొద్దు, నేను మనిషిని, మరి ఎవడు చూడమంటావు మోడల్గా? సేవకుడా, నువ్వు మోడల్గా ఉండడానికి ఇష్టం లేక, నీ నడకలు ఇతరులకు చూపించలేక నన్ను చూడొద్దని సాకులు చెప్పుకొని దొంగ మాటలు చెప్తారండి కొంతమంది దొంగ సేవకులు. క్షమించండి కటువుగా చెప్పినందుకు అని ఆలోచించండి. ఏంటి నీ నడక? దేవుని యొక్క భక్తితో కూడిన నడక, నీలో నీవు అనిత్యమైన నడక, మనుషుల ముందు నీతి కలిగిన నడక. నీ సంగమునకు కనబడితే నీ సంగము ఆరోగ్యంగా, అది పటిష్టంగా ఉంటుంది. నా పని, నా నడక చెప్పాడు. ఇప్పుడు నా మాటలు చూడండి. ఆయన మాటల గురించి మాట్లాడుతున్నాడు 11-12 వచనాల్లో. తన రాజ్యములకు మహిమకు మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వారికి హెచ్చరిక చేశాం, ధైర్యపరిచాను, సాక్ష్యం చెప్పాను. నీ మాటలు హెచ్చరించేవి కావాలి, నీ మాటలు ధైర్యపరిచేవి కావాలి, నీ మాటల ద్వారా సాక్ష్యం నువ్వు ఇవ్వాలి. నీ మాట బాగుంటే వినండి, నువ్వు బాధ్యత కలిగిన తండ్రి. బాధ్యత కలిగిన తండ్రి
వర్క్ చేస్తాడు, బాధ్యత కలిగిన తండ్రి. పిల్లలు ఎలా నడవాలో నడిచి చూపిస్తాడు, బాధ్యత కలిగిన తండ్రి. చెప్పాల్సిన మాటలు చెప్తాడు. వర్క్, వాక్, వర్డ్స్, ఈ మూడు చాలా ప్రాముఖ్యం. ఈ మూడు చాలా ప్రాముఖ్యం. వినండి ప్రియులారా, నీ యొక్క మాట, నీ యొక్క నడక, నీ యొక్క చర్యలు నీ సంఘములకు మోడల్ అవ్వాలి. వినండి, కొంతమంది సేవకులు నా పదే బాధ అనిపిస్తూ ఉంటుంది. మీ దగ్గర ఉంటారో లేదో తెలియదు కానీ వాళ్ళు స్టేజ్ మీద పిలుస్తారు, ఏమంటే కూడికల్లో వాళ్ళు కూర్చుంటారు. కూర్చుంటున్నప్పుడు వాళ్ళు చేసే పనులు, వాళ్ళ చేష్టలు అది మోడల్గా ఉన్నాయా అని బాధేస్తుంది. వాక్యం జరుగుతుంటే అతను వెనకాల కూర్చొని మైక్లో కూడా ఎంతవో కినబడిపోతాయి. హలో బ్రదర్ బాగున్నారు, హాస్పిటల్ ఉన్నారా, తర్వాత చూద్దాంలేండి ఆ సంగతి, నేను మీటింగ్లో ఉన్నాను అని చెప్తాను. అరే స్టేజ్ మీద వచ్చావు, వాక్యం జరుగుతుంది, ముందే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలని నీకు తెలియకపోతే నీ సంఘం ఏమి నేర్చుకుంటుంది? మన వాళ్ళు ఎలాంటో తెలుస్తున్నాను, మీ దగ్గర సంగతి నాకు తెలియదు. స్టేజ్ మీదకి వచ్చి కూడా సెల్ ఫోన్ మాట్లాడతారు. మందిరంలోనికి సెల్ ఫోన్తో రావడమే క్రైమ్ అనుకోవాలి. అది ఇక్కడ మోగడం ఇన్సల్ట్, అది దేవుని అవమానపరచడం అనుకోవాలి. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను, వినండి ప్రియులారా, నేను ఎప్పుడు మీటింగుల్లో ఎవరి సెల్ ఫోన్ తీసుకురాను. ఎవరికైనా దారి చెప్పాల్సి వస్తే ఆ సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి ఒక తమ్ముడికి ఎవరికి అప్పగిస్తాను. నేను మోడల్ కాకపోతే నా సంఘస్థిని ఏమి నేర్చుకుంటారు? ఇది నాకు ఎప్పుడు జ్ఞానోదయం అయిందంటే, ఒక మీటింగ్లో ఉంటుంటే వినండి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంటే ఎవడు పెట్టుకున్నాడో రింగ్టోన్ కానీ ఆ రింగ్టోన్ వినబడుతుంది. రోజు మీరు పొరిగారు నన్ను నాకు దుర్పాత్రాలు ఎవరితో అలాంటి పాట రింగ్టోన్గా పెట్టుకుని చర్చలో వచ్చి కూర్చున్నాడు. వినండి ప్రియమైన స్నేహితులారా, ఈ రోజున మనం ఆ మోడల్ కావాలి. మరొక విషయం చెప్తాను, మన యొక్క నడక, మన యొక్క మాటలు వాళ్ళకి మాదిరి కావాలి. మన నడక వాక్యం వినడానికి వచ్చాము, మనమే కూర్చున్న వాక్యం విని శ్రద్ధగా వాక్యం తెరిచి రాసుకోకపోతే మన సంఘస్థులకు ఎప్పుడు నేర్చుకుంటారు? అది మా దగ్గర ఎవ్రీ ఇయర్ 2 కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. చాలా పెద్ద కాన్ఫరెన్సెస్, స్టేట్లో చాలా పెద్దగానే చేస్తాము. చాలా మంది వస్తారు, బట్ సెలెక్టెడ్ పీపుల్ని పిలుస్తాం. 280, 300 కంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వను. ఇవ్వండి, ఆ 280 సెలెక్టెడ్ పీపుల్ని పిలుస్తాము. ఇవ్వండి, ఎంతమంది సేవకుల్లో మా దగ్గర వచ్చే స్పీకర్స్ వాక్యం చెబితే ముందు కూర్చుని నేను కూర్చొని రాసుకుంటాను వాక్యం. నాకు కావాలి వాక్యం, నాతో దేవుడే మాట్లాడతాడు. మా చర్చిలో ఉన్న లేటెస్ట్ పాస్టర్స్కి అన్నాడు కూర్చొని నేర్చుకుంటున్నాడు, మనం ఎక్కడ పోతాం? వాళ్ళు కూర్చొని రాసుకుంటారు, మనం చూపించాలి. నేను మీ జిల్లా పక్క జిల్లాకి వెళ్ళాను మీటింగ్కి, సేవకుల కూడికి వాక్యం చెప్తుంటే ఆ పాస్టర్ గారు బైబిలే తెరవడండి, నాకు అర్థం కాదు. తెలియచ్చు వాక్యం, నాకంటే ఎక్కువ తెలియచ్చు, నేను అది కథ పెడతాను. కానీ అది మోడల్ కాదు కదా. వెనకాల ఉండే వాళ్ళకి బైబిల్ అలా పక్కూర్చులో పడేసి ఇట్లా పెట్టుకుని ఇక్కడ పెట్టాడు కళ్ళంతం, నల్ల కద్దం ఇక్కడ పెట్టి ఇట్లా పెట్టుకొని కాలు మీద కాలు వేసుకుని ఇలా కాలు ఊపుతుంటే ఏం మోడల్ అండి, ఏమి నడకండి? నాకు చాలా బాధ అనిపించింది. బ్రదర్ దయచేసి బైబిల్ కలిగిన వారు తెరవండి తెరవండి తెరవండి. ఆ ఒక్కడికి చెప్పలేక అందరికీ చెప్తున్నాను. అందరూ బైబిల్ తెరుస్తున్నారు, ఆయనే తెరవట్లా. ఆఖరికి వెళ్ళమండి, బ్రదర్ మీరు బైబిల్ చూస్తున్నారా అని అడగాల్సి వచ్చింది. మరి అతగాడికి ఎంత కోపం వచ్చిందో, అందరిలో అడిగాడు అనుకున్నాడేమో. ఒక్కసారి ఇలా తెరిచాడు, ఇలా పడేసాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ అందరికంటే ముందుకు వచ్చి వెళ్ళిపోయాడు. నేను ఆ సేవకులు కూడా పెట్టాను, అన్నగారిని అడిగాను, అన్న అతను ఏమంటే పెద్ద సేవకుడా, బాగా వాక్యం ఎరిగినోడా అంటే అతని గురించి చెప్పే మాటలు వింటే ఇలాంటి వాళ్ళు ఎందుకు సేవకు వచ్చారా అని బాధేశారు. నీ మాట, నీ క్రియలు, నీ నడక, వినండి, నీ వర్క్స్, నీ వాక్, నీ వర్డ్స్, ఒక బాధ్యత కలిగిన తండ్రి తన పిల్లలు తనలాగా తయారవ్వాలని కోరినప్పుడు పని చేస్తాడు. వారి ముందు ఎలా నడవాలో నడిచి చూపిస్తాడు, ఎలాంటి మాట్లాడాలో ఆ మాటలు కూడా వారికి నేర్పిస్తాడు. పౌలు అంటాడు, నేను బాధ్యత గల తండ్రిని సంఘానికి. చేతులతో కష్టపడి పని చేశాను, ఎలా జీవించి చూపించాలో చూపించాను, ఏ మాటలు చెప్పి నీ జీవితాలు కట్టాలో కట్టాను. సంగమునకు సేవకుడు, నమ్మకమైన నిర్వాహకుడు, సంగమునకు సేవకుడు, ప్రేమ కలిగిన తల్లి లాంటి వాడు, సంగమునకు సేవకుడు, బాధ్యత కలిగిన తండ్రి లాంటి వాడు. కాపర్లు మాత్రమే నిలబడండి, మిగిలిన వారు తల్ల వచ్చి కాపర్ల కొరకు ప్రార్థన చేయండి. కాపర్లమైన మనం డెడికేట్ చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. గాడ్ సర్వెంట్స్ మాత్రమే, కాపర్లు మాత్రమే లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుని భోజనాలకు వెళదాం. కళ్ళు మూసుకుందాం. పాస్టర్ అబ్బలు ఎవరైనా ఉంటే, గాడ్ సర్వెంట్స్ యొక్క వైఫ్స్ ఎవరైనా ఉంటే వారు కూడా నిలబడచ్చు, తప్పులేదు. ఇలానే సేవ చేస్తున్నామా అక్క, ఇలానే సేవ చేస్తున్నామా అన్నయ్యలు? ఒక నమ్మకమైన గృహ నిర్వాహకులంగా మన సేవా విధానం ఏమిటి, మన సేవా వర్తమానం ఏమిటి, మన సేవా దృక్పథం ఏమిటి, మన సేవా పద్ధతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ వాక్య వెలుగులో మనం ఒక్కసారి చూసుకుందామా? ప్రేమ కలిగిన తల్లిలాగా గారమించే పరిచర్య, ప్రాణాలు కూడా ఇచ్చేటంత ఖరీదైన పరిచర్య మన వాళ్ళకి అందిస్తున్నామా? ఒక బాధ్యత కలిగిన బ్యూటిఫుల్ ఫాదర్, ఒక బాధ్యత కలిగిన ఒక తండ్రిలాగా మన క్రియలు, మన మాటలు, మనకి నడతలు అలాగే ఉన్నాయా? అందుకేనండి 3 వారాల సేవ ఎంత ముచ్చటగా ఉందో. ఎన్నో సంవత్సరాలుగా సేవ చేస్తున్న మన సేవ అంత అర్థవంతంగా లేదు. కారణం ఇదే. లోపం మన సంఘస్థుల దగ్గర ఉంటుంది, నేను కాదని చెప్పడం లేదు, కానీ లోపం మన దగ్గరే ఉందని ముందు మన దగ్గర నుంచే విమర్శించుకుందాం. దేవుని తీర్పు దేవుని ఇంటి దగ్గరే ఆరంభమైనట్టు దేవుని ఇంటి తీర్పు సేవకుడి నుంచే ఆరంభమవుతుందని గమనించి మొదటగా మళ్ళా మనం విమర్శించుకుందామా? ప్రభువా కనికరించవా? సేవకునిగా ఈ వైఖరి నాకు లేదు ప్రభువా, ఈ లక్షణాలు నాకు లేవు తండ్రి, నేర్పించు నాయన, నన్ను బలపరచు ప్రభువా. నా ద్వారా జరగవలసిన యోగ్యమైన పరిచర్య నా సంఘములకు, నా కుటుంబానికి నేను ఇచ్చినట్లుగా కృపకు తండ్రి అని ప్రార్థన చేసుకుందామా? దేవుడు మనల్ని నమ్మాడు, గృహ నిర్వాహకత్వం ఇచ్చాడు. దేవుడు మనల్ని నమ్మాడు, సంఘములకు తల్లిలాగా నిలబెట్టాడు. దేవుడు మనల్ని నమ్మాడు, ప్రియులారా బాధ్యత గల తండ్రిగా నిలబెట్టాడు. మన పని మనం సరిగా చేయకపోతే సంఘము మాదిరి గల సంఘము అవ్వదు కదా. ప్రార్థన చేసుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. నేను ఒక సంఘమునకు కాపరిగానే మీతో కలిసి నిలబడ్డాను, నేను దిద్దుకోవలసిన మాటలు నాకు వచ్చాయి. నేను కూడా ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు దగ్గర దిద్దుకోవడానికి ఇష్టపడుతూ ఉండగా, ప్రభా మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకో, నీ గొప్ప సంఘమునకు, నీ రక్తం పెట్టి కొనుక్కున్న సంఘమునకు ప్రభువా మేము కాపరులమయ్యా, నేను కాపరిని ప్రభువా, నేను సేవకురాలనయ్యా, మమ్మల్ని నీ చేతుల్లో తీసుకోండి, మా జీవితాలు క్రమపరచండి ప్రభువా, విలువలు మాకు ఇవ్వండి నాయన, మేము మా సంఘమును గొప్ప మాధుర్యమని గుర్తెరుగుతున్నాం, నీ కటాక్షం చూపండి అని ఎవరికి వారంగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయాళుడైన మా దేవ, మీ కుమారుడైన యేసుక్రీస్తునందు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సన్నిధికి వస్తున్నాము. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. ఏ ఏ ఏరియాలో మేము బాగులేమో మాకు అర్థమైపోయింది, మా సంఘాలు ఎందుకు ఆరోగ్యంగా లేవో అది కూడా మాకు అర్థమైపోయింది. మా తప్పులను క్షమించండి, మాకు విలువలు నేర్పించండి, లోతైనటువంటి ఆత్మ పరిశీలనతో మా సంఘాల కొరకు పనిచేయడానికి నన్ను మమ్మల్ని బలపరిచి సాక్షులుగా, సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. నాయన భోజనమైన తర్వాత ఉన్న సెషన్లో కూడా మాతో మాట్లాడమని, మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని నాయన కూర్చుని మాతో కలిసి మా కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు మా హృదయాల కృంగతీయక మా సేవలో మాకు ప్రోత్సాహకారులుగా ఉండినట్లుగా నాయన విశ్వాసుల జీవితాలు కట్టండి. మహిమా ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందండి. నజరేయుడు మృత్యుంజయుడైన యేసు నామములోని స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. There's
వచ్చిన వారికి కూడా హృదయపూర్వకంగా నేను హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఇంతవరకు దేవుని యొక్క మహాత్ములను బట్టి ఈ దినాన్ని ఎన్నో నేర్చుకోవాల్సిన సంగతుల్ని దేవుడు మనకు నేర్పిస్తూ వచ్చాడు. నేను అనుకోవడం నేర్చుకోవాల్సిన సంగతులు అనడానికన్నా సరిదిద్దుకోవాల్సిన సంగతుల్ని ఎన్నో నేర్పిస్తూ వచ్చినాడు. ఈ మధ్యకాలంలో నాకున్నటువంటి ఆసక్తి ఏంటంటే లాస్ట్ మనం కుప్పం బాధల్లో కూడా మీటింగ్స్ పెట్టాం. ఎంతగానో ప్రయాసంతో మా శక్తి లేనప్పటికీ మా సంఘం మీటింగ్స్ని ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. అయితే ఒకటి ఎందుకంటే ఈ మీటింగ్స్ పెట్టడం వెనక ఉద్దేశం, నేను పుట్టినది మొదలుకొని చూసినటువంటి దైవ సేవకులు ఆ సేవకులు చూస్తే భయపడేవాళ్ళు. ఎంతో భయంతో భక్తితో ఒక రీతిగా ఇప్పుడు విన్న వాక్యానుసారంగా చూసినట్లయితే మాదిరి కలిగినటువంటి మాడుగా ఉన్నటువంటి సేవకులను చూసుకొచ్చాం. అలాగే నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబంలో మా తండ్రిని కూడా నేను అలా చూస్తూ వచ్చినాను. అయితే దేవుడి మహాకృపను బట్టి అయోగ్యులను దేవుడు ఈ పాత్రగా వాడుకోవడానికి నేను పిలుస్తూ వచ్చినాడు. అనేకమైన పర్యాయాలు, 1, 2, 3 అని చెప్పలేదు, కానీ అనేకమైన పర్యాయాలు నన్ను నేను చూసుకున్నప్పుడు నాకు అప్పనిపిస్తుంది. సంఘస్థులు కూడా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఒక దైవజనుడు అని పిలిపించుకోవడానికి అయోగ్యుడిని. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మా అమ్మ రాసిన కన్నీరు, నా కొరకు ప్రార్థించిన అనేక ప్రార్థనలు బట్టి దేవుడు నాకు అనేకమంది మంచి మాదిరి కలిగిన సేవకులతో పరిచయం దయచేసి వచ్చినాడు. వాళ్ళతో సరి చూసుకుంటున్నప్పుడు, వాళ్ళు మాట్లాడినప్పుడు కొద్ది కొద్దిగా అయినా ఒక మాట విన్నాము. ఒక దైవజనం దగ్గర మనలో చూచినప్పుడు యేసుక్రీస్తు మనలో సాక్షాత్కరించబడాలన్నాడు. నేను చూచినప్పుడు యేసుక్రీస్తును చూచినట్లు పోలిక ఉండాలన్నాడు. అప్పుడు నాకు ఎంత భయమైందో ఇప్పటికీ చెప్పలేను. అదే భయంతో ఉంటున్నాను. ఎలా సాధ్యమవుతుంది అన్నప్పుడు ప్రతిదినం అనేక సందర్భాలలో ఎప్పుడైతే దేవునికి ఇష్టానుసారం కాకుండా వ్యక్తిగతమైన ఆలోచనలతో సేవ చేసినప్పుడు, ప్రతిసారి హెచ్చరిస్తూ వచ్చినప్పుడు, ఇటువంటి వాక్యం ద్వారా నాతోటి సేవకులు కూడా అనగా తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాక్యం ద్వారా హెచ్చరికలతో ముందుకెళ్తే చాలా బాగుంటుంది అని తలంపుతోటి డికేఎం క్యాంపస్లో మనం పెట్టడం జరిగింది. అప్పుడు దేవుడు చాలా అద్భుతంగా అనేక వర్తమానం ద్వారా దేవుడు అనేక సేవకుల్ని బలపరుస్తూ వచ్చినాడు. చాలా తర్వాత మీటింగ్స్ తర్వాత చాలా మంచి సాక్ష్యం కూడా వింటూ వచ్చాం. తిరిగి దీనికి ఫాలో అదేదో 3 రోజులు పెట్టాం, వదిలిపెట్టేసాం. అది కాకుండా దీన్ని ఫాలో అప్గా పెట్టాలని ఆశపడుతున్నప్పుడు ఒకనొక సందర్భంలో నేను ప్రకాశ్ అంకులు కానీ అన్నలు కానీ విసిగిస్తున్నానేమో అని నాకు కొద్దిగా బాధ అయింది. ఒకవేళ అంటే వాళ్ళకు ఉన్నటువంటి విపరీతమైనటువంటి పని ఒత్తిడి, ఆయా సందర్భాలు ఫోన్ చేయాలా వద్దని సంశయిస్తూనే తప్పదు ఇంకా చేసి విసిగిచ్చైనా సరే తీసుకురావాలని దేవుని మహాకృపను బట్టి వారికి కూడా మన ప్రాంతం మీద ఆసక్తి కలిగించి వాళ్ళు మన ముందుకు రావడానికి కృప చూపించినాడు. అంటే ఇదేదో మనకి వచ్చేస్తుంది ఏదో చేస్తున్నాం కాదు, కానీ కేవలం మనం కూడా ఒకనొక దినాన పొయ్య కాదు ఆ రీతిగా కాకుండా వెలగల రాళ్ళు వలె మన సంఘాలు కట్టుకోవడానికి దేవుడు కృప చూపించిన ఒకనొక దినాన ఆయన ఎదుట నిలబడినప్పుడు మనము నిందారహితులుగా మనం కాదు, మనతో పాటు సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాలని, మనందరినీ ఆ రీతిగా నడిపించాలని, అట్టి రీతిగా ఆత్మీయంగా ఎదగాలని అందరి పట్ల నాకున్నటువంటి ఆసక్తి.
అందును బట్టి ఈ కూడికలు జరిగించబడుతున్నాయి. ఇవి ఉదయం టీ బ్రేక్లో అన్నతో అన్న ఇది ఫాలో అప్ అంటే ఇది ఒకటే కాదు, దేవచిత్రమైతే 3 నెలలకు ఒకసారి ఇలా కొనసాగిద్దాము అన్నప్పుడు మేమేమో చివర ఇక్కడేమో మీరు చివర అని అంటున్నారు. అంటే మీరందరూ బాగా ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేస్తాం. ఏ పరిస్థితుల్లో చేస్తున్నామంటే నాకు, నా కుటుంబానికి, నా సంఘానికి తెలుసండి. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు. ఊరికే మాటలతో చెప్పడం కాకుండా ఆయన నిజంగానే ఈ కార్యక్రమం జరగడానికి దేవుడికి సహాయపడుతున్నాడు. వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలుస్తున్నాను.